హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి క్లాస్ 11 ఎన్సీఆర్టీ టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ 3C టోటల్గా కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియో చూసే ముందు నేను ఫార్ములాస్కి రిలేటెడ్ ఒక వీడియో చేశానండి. అంటే ఫార్ములాస్ కాంపౌండ్ యాంగిల్స్కి సంబంధించి, మల్టిపుల్ యాంగిల్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి ఫార్ములాస్ ఎలా గుర్తించుకోవాలి అనేది ఒక వీడియో చేశానండి. ఇది మీరు చూడండి. మరియు ఎలైడ్ యాంగిల్స్కి సంబంధించిన వీడియో, అంటే 90 ± θ, 180 ± θ, 270 ± θ, దీనికి రిలేటెడ్ ఒక వీడియో చేశాను. ఈ రెండు వీడియోస్ చూస్తే మీకు ప్రెజెంట్ ఈ వీడియో బాగా అర్థమవుతుంది. వీడియో లింక్స్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఈ 2 వీడియో లింక్స్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను, సరేనా? ఫస్ట్ రోమన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. మళ్ళీ ఇందులో 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, sin 75 degrees. మనకి తెలిసిన యాంగిల్స్ ఏంటండి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees మరియు 90 degrees. సో 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లేదా ఫంక్షన్స్ ఏదనుకున్నా పర్వాలేదు. వాటికి ఈ యాంగిల్స్ ఇస్తే వాల్యూస్ ఎంతో మనకు తెలుసు. sin 30, cosecant 60, tan 90, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ తెలియని యాంగిల్ ఉంది కదండి, 75 degrees. దీన్ని మనం సమ్ ఆఫ్ 2 నోన్ యాంగిల్స్గా రాసుకుంటాం. అంటే మనకు తెలిసిన యాంగిల్స్ యొక్క సమ్గా రాసుకుంటాం అన్నమాట. సో చూడండి, 75 degrees 30 degrees ప్లస్ 45 degrees అని రాశాను. ఇది చూడడానికి ఏ ఫామ్గా ఉందండి? sin of a plus b. sin of a plus b అంటే sin a cos b ప్లస్ cos a sin b. సింపుల్గా a ప్లస్లో 30, b ప్లస్లో 45 సబ్స్టిట్యూట్ చేసేయండి ఇక్కడ కూడా. అంటే sin 30 cos 45 ప్లస్ cos 30 sin 45. సో sin 30 అంటే 1/2, cos 45 అంటే 1/√2. అలాగే ఈ వాల్యూస్, మనకి తెలిసిన వాల్యూస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటేనండి, ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలండి. మొదట 1 × 1, 1, 2 × √2 అంటే 2√2, ఇదిగో. అలాగే ప్లస్ √3 1 అంటే √3/2 × √2 2√2. సో డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 + √3 ఓవర్ 2√2. అర్థమైందండి? సో విచ్ ఈస్ ద sin 75 degrees వాల్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో tan 15 degrees ఎంత అని చెప్పి అడిగారండి. tan 15 degrees. సో 15 degrees నేను 45 degrees - 30 degrees అని రాసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 15 degreesని మనం కావాలితే 60 degrees - 45 degrees అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి tan 60కి సంబంధించి వాల్యూ తెలుసు, tan 45 యాంగిల్ కూడా మనకు తెలుసు. దట్స్ వై మీరు ఎలా రాసుకున్నా చేసుకోవచ్చు. అండ్ కొంతమంది డౌట్ రావచ్చు, ఇప్పుడు 15 degreesని నువ్వు 30 degrees - 15 degrees అని కూడా రాసుకోవచ్చు కదా అంటే రాసుకోవచ్చు. కానీ నీకు tan 30 తెలుసు, tan 15 తెలియదు కదా. దట్స్ వై మనకు తెలియని వాల్యూ, అంటే తెలియని యాంగిల్లో రాసుకోకుండా మనం తెలిసిన యాంగిల్స్లో రాసుకుంటాం, అంతే. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. సో ఇది చూడడానికి ఏ ఫామ్గా ఉందండి? tan a - tan b, tan of a - b ఫామ్లో ఉంది. సో ఇది a, ఇది b. సో tan of a - b అంటే tan a - tan b by 1 + tan a × tan b. సింపుల్గా a ప్లేస్లో 45, b ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేసేయండి. చేస్తే tan 45 degrees అంటే 1 అండి, tan 30 degrees అంటే 1/√3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇక్కడ చూడండి, మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కదండి. ఇది 1ని 1/1 అని రాసుకుందాము, -1/√3. సో ఫ్రాక్షన్ ఫామ్గా ఉన్న వాల్యూస్ మనం ఎలా సింప్లిఫై చేస్తామండి? 1 × √3, √3 - 1 × 1, 1/1 × √3. ఇదే ప్యాటర్న్, ప్రతి దానికి కూడా ఇదే ప్యాటర్న్. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము, డినోమినేటర్లో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్ పెడతాం, అంతే. సో ఆ విధంగా మనం సింప్లిఫై చేసుకుంటేనండి మీకు ఈ వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఇది వస్తుంది. సో √3 క్యాన్సిల్, పైన ఒక ఫ్రాక్షన్, కింద మళ్ళీ ఒక ఫ్రాక్షన్ ఉంది. సో డినోమినేటర్స్ టు డినోమినేటర్, న్యూమరేటర్స్ టు న్యూమరేటర్ మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. డినోమినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేసేసాను. అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఇదే. ఫైనల్గా tan 15 degrees ఈక్వాలిటీ వాల్యూ వచ్చిందండి. అయితే దీన్ని మనము ఫర్దర్గా సింప్లిఫై చేద్దాము, రేషనలైజింగ్ ద డినోమినేటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. అంటే మనం ఇంత వాల్యూని ఇంకా చిన్నదిగా మారుస్తామన్నమాట. చూడండి, మనకి √3 - 1 ఓవర్ √3 + 1 కదండి.
ఈ డినోమినేటర్ని అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 ఉంది. దీని యొక్క కాంజుగేట్ అంటే స్క్వేర్ రూట్ 3 ప్లస్ని ప్లస్ యొక్క సింబల్ మార్చేయండి ఆపోజిట్గా, అంటే -1 అంతే, అదొక్కటే మార్చండి. సో ఈ వాల్యూతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేసేయండి. ఓకే, ఇది మీకు అర్థం అవ్వాలండి. ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్లో ఇదే చేస్తాం ఎక్కువగా. సో మల్టిప్లై చేసేసాను ఇక్కడ. న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ 3 - 1 ఇంటూ స్క్వేర్ రూట్ 3 - 1 అంటే స్క్వేర్ రూట్ 3 - 1 హోల్ స్క్వేర్. డినోమినేటర్ ఇది ఏ ఫామ్గా ఉందండి? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లోనేమో స్క్వేర్ రూట్ 3 ఉంది, బి ప్లేస్లోనేమో 1 ఉంది, అంతేనా? ఇదిగో అదే రాసింది నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్గా ఉందండి? a మైనస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లేస్లోనేమో స్క్వేర్ రూట్ 3 ఉంది, బి ప్లేస్లోనేమో 1 ఉంది. సో ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే 1 కదా, 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే స్క్వేర్ రూట్ 3, బి అంటే 1. ఇక 1తో మల్టిప్లై చేసినా మనకు వాల్యూ అదే వస్తుంది కాబట్టి నేను రాయలేదు. డినోమినేటర్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి, అంటే 3 - 1 ఎంత? 2. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3 1 స్క్వేర్ అంటే 1, 3 + 1 అంటే 4, అంటే 4 - 2 స్క్వేర్ రూట్ 3 ఇదిగో బై 2 వచ్చింది. మళ్ళీ మనకి న్యూమరేటర్లోని డినోమినేటర్లోని 2 కామన్గా ఉంది కదండి ఇందులో, అంటే నేను 2 × 2 - స్క్వేర్ రూట్ 3 అని రాస్తాను. ఈ వాల్యూని రాసుకోవచ్చా? 2 × 2 = 4, 2 × స్క్వేర్ రూట్ 3 2 స్క్వేర్ రూట్ 3. ఈ బై 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది, విచ్ ఇస్ ద tan 15 degrees వాల్యూ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, cot 15 degrees. ఇక్కడ ఈ cot 15 degreesని మీరు cot 45 degrees - 30 degreesగా రాసుకుని cot ఆఫ్ a మైనస్ బి అనే ఫార్ములా యూజ్ చేసి సేమ్ మనం పైన చేసినట్టే చేసుకోవచ్చు. లేదంటే ఇంకా సింపుల్గా చెప్పేయాలి అంటే మనకి tan 15 degrees తెలుసు కాబట్టి, పైన మనం చేసాం కాబట్టి ఈ విధంగా రాశాను. లేదు ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో మాత్రం మనకి డైరెక్ట్గా cot 15 అడిగారు అనుకోండి, ఈ ప్రాసెస్ పనిచేయదు. ఎందుకంటే tan 15 degrees మనకు తెలియదు కాబట్టి. ఒకవేళ ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా cot 15 ఎంత అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? ఈ విధంగా రాసుకోవాలి. ఏ విధంగా? cot ఆఫ్ 45 degrees - 30. ఇది ఏ ఫామ్గా ఉంది? cot ఆఫ్ a మైనస్ బి. cot ఆఫ్ a మైనస్ బి అంటే cot b ఇంటూ cot a మైనస్ 1 బై cot b మైనస్ cot a. అంటే ఇది ఏ ఇది బి అనుకుని ఫార్ములాగా అప్లై చేస్తే మీకు ఇది వస్తుంది. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుని చేస్తే మీకు ఫైనల్గా ఫస్ట్ మీకు ఎలాంటిది వస్తుందండి? ఎలాంటిది? ఇది ఎలాంటి వాల్యూ వస్తుంది. మళ్ళీ దాన్ని రేషనలైజింగ్ ద డినోమినేటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేస్తే అప్పుడు మీకు ఈ ఆన్సర్ వస్తుంది. అర్థమైందండి? ఓకే, ఇక్కడ మాత్రం నేను ఇంకా ఈజీగా చేసేసాను. ఎందుకు ఈజీగా చేశానంటే మనకు పైనే tan 15 వాల్యూ ఉంది కదా, దట్స్ వై. సో cot అంటే ఏంటంటే 1/tan θ కదా, అంటే cot 15 degrees ప్లేస్కు మనం ఏం రాసుకోవచ్చు? 1/tan 15 degrees. సో దట్ ఈక్వల్ టు 1/tan 15 అంటే 2 - స్క్వేర్ రూట్ 3. దీన్ని మళ్ళీ మనం రేషనలైజ్ చేద్దాం. అంటే డినోమినేటర్లో మనకి స్టాండర్డ్ ఫామ్ చూసుకుంటేనండి, న్యూమరేటర్ బై డినోమినేటర్ ఫామ్లో మనకి వాల్యూ ఉందనుకోండి, రియల్ వాల్యూ. ఈ డినోమినేటర్లో మనకి రేషనల్ నెంబర్ వచ్చే విధంగానే టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. అదవుతుందా? సో మీకు కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్దర్గా ఆ చాప్టర్లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ జనరల్గా 3/2 + 3i ఇలాంటివి వచ్చినప్పుడు మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసేస్తాం సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా. అర్థమైందా? సరే, ఇక మనం దాని గురించి ఫర్దర్గా మాట్లాడదాము. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా, డినోమినేటర్లోని ఇర్రేషనల్ వాల్యూని రేషనల్గా మారుస్తాం. చాలా సింపుల్. మీకు డినోమినేటర్గా ఏ వాల్యూ ఉందో చూసుకోండి, 2 - స్క్వేర్ రూట్ 3. దీన్ని 2 + స్క్వేర్ రూట్ 3తో న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేయండి. ఇదిగో ఈ విధంగా మల్టిప్లై చేస్తే డినోమినేటర్ సేమ్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి a² - b². ఇదంతా కూడా ఇంకా బేసిక్ సింప్లిఫికేషన్ అండి. మీరు ఫైనల్గా సింప్లిఫై చేసుకుంటే 2 + స్క్వేర్ రూట్ 3 వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రాసెస్ అంతా అదే ప్రాసెస్ ఇంకా అన్నింటికి కూడా. అందుకే నేను ఇంకా ఫర్దర్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ నేను చెప్పను, టైం వేస్ట్ కదండి మళ్ళీ చెప్పుకోవడం. మీకు ఒకటి అర్థమైతే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఇది రిపీట్స్గా చూడండి, మళ్ళీ చూడండి. ఓకే, చూడడం మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ cos 75 degrees అండి. సేమ్ 75 degrees నేను 30 degrees + 45 degreesగా రాసుకున్నాను. ఇక్కడ cos ఆఫ్ a + b ఫార్ములా తీసుకున్నాను, ఎందుకంటే చూడడానికి ఆ ఫార్ములా ఉంది కదా. అంటే cos a cos b మైనస్ sin a sin b. సో a ప్లేస్లో 30 degrees, b ప్లేస్లో 45 degrees. సింప్లిఫై చేసుకుంటే మీకు √3 - 1/2 స్క్వేర్ రూట్ వస్తుంది.
అదే sin 75 ఫస్ట్ మనం చేసాం ప్లస్ వచ్చింది అక్కడ కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. sin 105 డిగ్రీస్, ఈ 105 డిగ్రీస్ నేను sin 90 డిగ్రీస్ ప్లస్ 15 డిగ్రీస్ అని రాసుకుంటున్నాను. సో ఇది చూడడానికి ఏ ఫామ్లో ఉందండి, sin 90 ప్లస్ తీటా. sin 90 ప్లస్ తీటా అంటే కాస్ తీటా, చెప్పాను కదా అలైడ్ యాంగిల్స్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా ఫస్ట్లో, అది అలైడ్ యాంగిల్స్. సో sin 90 ప్లస్ తీటా అంటే కాస్ తీటా ఉంది. ఇప్పుడు నాకు sin 90 ప్లస్ 15 ఉంది, అంటే తీటా ప్లేస్లో 15 ఉంది. సో దీని వాల్యూ ఏమవుతుందండి, కాస్ తీటా కదా, అంటే కాస్ 15 డిగ్రీస్. ఇదిగో అంటే నువ్వు కాస్ 15 డిగ్రీస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే sin 105 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేసినట్టే. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఈ 15 డిగ్రీస్ని 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్గా రాసుకున్నాం. మళ్ళీ ఇది చూడడానికి ఏ ఫామ్లో ఉందండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఏ కాస్ బి, సారీ ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ కూడా ప్లస్, ఇది కూడా ప్లస్, అండ్ ఇక్కడ కూడా ప్లస్, ఇది కూడా ప్లస్. ఓకే, చిన్న చేంజ్ చేసుకోండి. అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. అంతే, మిగతాదంతా సేమే. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మీకు సింప్లిఫై చేసుకుంటే మనకి స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1/2 స్క్వేర్ రూట్ వస్తుంది, విచ్ ఈస్ ద sin 75 డిగ్రీస్ కదా. sin 75 డిగ్రీస్ కూడా ఇది వచ్చింది, అవునా. అది నెక్స్ట్ tan 75 డిగ్రీస్ అండి. సో 75 డిగ్రీస్ని 45 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్గా రాసుకుంటున్నాను. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేద్దాం. ఇదిగో ఇది ఏ ఇది బి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు స్టెప్ వస్తుంది. సింపుల్ tan 45 డిగ్రీస్ tan 30 డిగ్రీస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసుకొని సింప్లిఫికేషన్ చేసుకుంటేనండి ఇది వచ్చింది వాల్యూ. ఇది ఏ వాల్యూ, దీన్ని చూస్తే మీకు పైన సెకండ్ ప్రాబ్లం గుర్తుకు రావాలి. మళ్ళీ దీన్ని తీసుకుని రేషనలైజింగ్ ద డినోమినేటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి సింప్లిఫై చేసేస్తే 2 ప్లస్ స్క్వేర్ రూట్గా వచ్చిందండి, విచ్ ఈస్ ద tan 75 డిగ్రీస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే మెథడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. 75 డిగ్రీస్ మనం ఎలా కూడా రాసుకోవచ్చు కదండి, tan ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 15 డిగ్రీస్. tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా. సో tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే థీటా ప్లేస్కి 15 ఉంది, అంటే కాట్ 15 వస్తుంది. బట్ ఈ మెథడ్ చేయాలంటే మీకు ఫస్ట్ కాట్ 15 గుర్తుండాలి, ఓకేనా. అంటే నేను గుర్తుపెట్టుకోమని బై హార్ట్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎగ్జామ్గా మీకు ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం పైన ప్రాబ్లం చేసాం కాబట్టి ఈ వాల్యూస్ మనకి తెలుసు. ఒక వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు ఇదే ఎగ్జామ్గా ఇచ్చారనుకోండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 75 అని అడిగారు అనుకోండి, మీకు అప్పుడు ఈ మెథడ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే మీకు కాట్ 15 గుర్తుండాలి చేయాలంటే. దట్స్ వై ఇవే బెస్ట్, ఈ మెథడ్సే బెస్ట్. అర్థమైందా? అది 7th క్వశ్చన్ అండి, కాట్ 75 డిగ్రీస్. నేను యాక్చువల్గా ఇక్కడ షార్ట్ కట్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా రాసేసాను, కానీ మీకు ఈ మెథడ్ ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఈ మెథడ్ చేయాలంటే మీకు tan 15 ఎంతో తెలియాలి. పర్లేదు మేము ఈ మెథడే ప్రొసీడ్ అవుతామంటే మళ్ళీ మీకు tan 15 వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాము అలా ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోద్ది. లేదు మాకు ఎంతకంటే ఈజీగా వచ్చేయాలి, లెంతీ అయినా పర్వాలేదు, అంటే ఇది గుర్తించుకోకుండా మాకు తెలిసిన యాంగిల్స్తో రావాలి అంటే మీరు కాట్ 75 డిగ్రీస్ని ఏ విధంగా రాసుకోవాలండి, కాట్ 45 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. ఓకే, ఇది ఏ ఫామ్గా ఉంది, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్గా ఉంది. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాట్ బి ఇంటూ కాట్ ఏ మైనస్ 1 కాట్ బి ప్లస్ కాట్ ఏ. మీరు ఏ ప్లేస్లో 45, బి ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అర్థమైందండి? లేదు అంటే మీరు ఈ మెథడ్ ఫాలో అయినా పర్వాలేదు. ఈ మెథడ్ ఫాలో అయితే tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ వర్క్ చేసేస్తారు, ఆ తర్వాత tan 15 వాల్యూ మనం తెలుసు కదా ఫైండ్ అవుట్ చేయడం. సేమ్ tan ఆఫ్ 15 డిగ్రీస్ని ఎలా రాసుకుంటాము, 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్. ఇక్కడ tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తారు. అంటే tan ఏ మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. అర్థమైందండి? ఎలా చేసినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం స్ట్రెస్ తీసుకోకుండా బలవంతంగా గుర్తించుకోకుండా మీకు ఆల్రెడీ గుర్తున్న వాల్యూస్ని యూజ్ చేసి చేస్తే బెస్ట్. అంటే ఏదర్ ఇలా కానీ లేదంటే మీరు ఎలా చేసినా కానీ tan 15 వాల్యూ మీరు బలవంతంగా గుర్తించుకోవద్దు, ఈ మెథడ్లో చేసుకోండి. లేదు మేము గుర్తుపెట్టుకోగలమంటే నో ప్రాబ్లం, అసలు ప్రాబ్లమే లేదు. అర్థమైందండి? సరే, సో ఫైనల్గా tan 15 అంటే 2 మైనస్ స్క్వేర్ రూట్గా వస్తుంది. మనం పైన ఆల్రెడీ చేసాను, నేను అందుకని ఇక్కడ చేయలేదు. అంటే నోట్స్ కాబట్టి నేను మళ్ళీ రిపీటెడ్గా ఆ పార్ట్ రాసిన పార్టే మళ్ళీ రాయకూడదని చెప్పి నేను ఎలా చేశాను, అంతే, అంతకు మించి ఏం లేదు.
నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. కాస్ ఆఫ్ 105 డిగ్రీస్ 105 డిగ్రీస్ని 90 డిగ్రీస్ ప్లస్ 15గా రాసుకున్నానండి. కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అండి. ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ ప్లస్ థీటా ప్లేస్కు 15 ఉంది, అంటే దీని వాల్యూ ఏమవుతుంది మైనస్ సైన్ 15 డిగ్రీస్. సో ఇక్కడ సైన్ 15 డిగ్రీస్ వాల్యూ మనకు తెలియదు, ఇది కనిపెట్టిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సో కనిపెడదాము. 15ని మనం ఎలా రాసుకోవచ్చు 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్, అంటే సైన్ ఆఫ్ 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్. మళ్ళీ చూడడానికి ఏ ఫామ్లో ఉంది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సో ఏ ప్లేస్లో 45 బి ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసేసుకుని ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే మీకు ఈ ఆన్సర్ వస్తుందండి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి కాస్ 105 డిగ్రీస్ అంటే ఎలా రాసుకున్నాం ఫస్ట్, ఇది దీనికి ఈక్వల్ దేనికి మైనస్ సైన్ 15 డిగ్రీస్కి. సో కాస్ 105 డిగ్రీస్ ఈక్వల్ టు మైనస్ సైన్ 15 డిగ్రీస్, అంటే మైనస్ సైన్ 15 డిగ్రీస్ అంటే ఇదిగో ఇది. సో మైనస్ బయట రాశాను, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, అంటే 1 మైనస్ స్క్వేర్ రూట్ 3 ఓవర్ 2 స్క్వేర్ రూట్ 2. నెక్స్ట్ tan 105 డిగ్రీస్ అండి. సో tan 105 డిగ్రీస్ అంటే tan 90 డిగ్రీస్ ప్లస్ 15 డిగ్రీస్ కింద రాసుకున్నాం. 105ని 90 ప్లస్ 15గా రాసుకున్నాము. ఇప్పుడు 90 ప్లస్ tan ఆఫ్ 90 ప్లస్ థీటా అంటే మనకి మైనస్ కాట్ థీటా. సో ఇది థీటా అంటే మైనస్ కాట్ 15 డిగ్రీస్ అవుతుంది. కాట్ 15 డిగ్రీస్ మనం పైన ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఆల్రెడీ, కాబట్టి నేను కింద ఆన్సర్ వేసేసాను. ఓకే, బట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎగ్జామ్గా నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నేను ఎలా ఆలోచిస్తానంటే ఇది నాకు వచ్చింది మైనస్ కాట్ 15 డిగ్రీస్, అంటే నాకు కాట్ 15 డిగ్రీస్ వాల్యూ తెలియదు కదా, నాకు గుర్తు లేదు. సో నేను వెంటనే ఈ సింప్లిఫికేషన్కి వచ్చేస్తాను. కాట్ 15 డిగ్రీస్ అంటే 15 డిగ్రీస్ని 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్గా రాసుకుంటాను. ఇప్పుడు కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తాను. ఏ ప్లేస్లో చక్కగా 45 డిగ్రీస్, బి ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఈ స్టెప్ వస్తుంది. దీన్ని ఫర్దర్గా నేను సింప్లిఫై చేసుకుంటే 2 ప్లస్ స్క్వేర్ రూట్గా వస్తుంది. అర్థమైందండి, అంటే ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామ్లో ఎలా చేయగానే చెప్తున్నాను, ఇక్కడతో ఏదో వీడియోతో కంప్లీట్ చేసేద్దామని కాదు. మీరు ఎగ్జామ్లో ఇబ్బంది పడకుండా మర్చిపోయినా కానీ మీకు తెలిసిన బేసిక్ యాంగిల్స్కి సంబంధించిన వాల్యూస్ యూజ్ చేసి ఈ ఫార్ములాస్ యూజ్ చేసి అలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదండి. సైన్ 15 కాస్ 15 tan 15 కాట్ 15 ఇలా అన్నీ అంటే కష్టం. బట్ అలా కాకుండా మనకి కొన్ని 0 30 60 45 90 ఇలా గుర్తుపెట్టుకుని ఈ వాల్యూస్ మనకి ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం కదా, అదే ఎక్సర్సైజ్. మిమ్మల్ని బలవంతంగా గుర్తు పెట్టుకోమని కాదు, ఈ ఎక్సర్సైజ్ ఇస్తా. మీకు ఒకవేళ తెలియకపోయినా కానీ మీరు ఓన్గా చేసుకునే విధంగా మీకు అలవాటు అవడం కోసం ఈ ఎక్సర్సైజ్ ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందండి, ఐ మీన్ ఎక్సర్సైజ్గా ఫస్ట్ కామన్లో ఫస్ట్ ప్రాబ్లం. సరే, ఇక నా 10th క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇది కూడా సేమ్. ఇప్పుడు 105 డిగ్రీస్ ఉంది, 105 డిగ్రీస్ని 90 డిగ్రీస్ ప్లస్ 15గా రాసాము, అంటే 90 ప్లస్ థీటా, కాట్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ tan థీటా. సో దిస్ ఈక్వల్ టు మైనస్ tan 15 డిగ్రీస్. ఇప్పుడు tan 15 డిగ్రీస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ నేను పైన మీకు చెప్పాను కదా, ఆ ప్రాసెస్ మీకు ఇక్కడ రాయాలి ఎగ్జామ్లో, అప్పుడు మీకు ఇది వస్తుంది. లేదు మరి డైరెక్ట్గా గుర్తుంది అంటే డైరెక్ట్గా ఆన్సర్ వేసేయండి, నో ప్రాబ్లం. అర్థమైందా, అంతే. సరే, మైనస్ tan 15 డిగ్రీస్ కదండి, అంటే tan 15 డిగ్రీస్ అంటే 2 మైనస్ స్క్వేర్ రూట్ 3. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కాస్ 15 డిగ్రీస్, అగైన్ 15ని 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్గా రాసుకుందాము. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్, ఇక్కడ చూసారా మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది కాస్కి. మనం పైన ఒక మిస్టేక్ని కూడా రెక్టిఫై చేసాం కదా. ఓకే, ఏ ప్లేస్లో 45 బి ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. సైన్ 15 ఇది కూడా సేమ్, మళ్ళీ అదే ప్రాసెస్. 45 డిగ్రీస్ మైనస్ 30 చూడడానికి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్గా ఉంది. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఏ ప్లేస్లో 45 బి ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది, ఆర్హెచ్ఎస్ కాస్ ఎక్స్ అని చెప్పాలంట. అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నా, ఎల్హెచ్ఎస్ వాల్యూ రాసుకున్నాను. ఇంక ఈ 2 స్టెప్లు ప్రతిదానికి కామన్. కంపారిజన్ జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు కాస్కి సంబంధించి నేను ఫస్ట్ రాశానండి, ఈ కాస్కి సంబంధించి ఫస్ట్ రాసుకున్నాను, అంటే ఇదంతా ఒక వాల్యూ అన్నట్టు, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కదా. అండ్ ఇది సెకండ్ రాశాను, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. సో కాస్ ఈ వాల్యూ మొత్తాన్ని ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి, తర్వాత ప్లస్ ఈ వాల్యూ మొత్తాన్ని ఇక్కడ రాశాను. ఎందుకు ఇలా రాసుకున్నానంటే జస్ట్ ఫార్ములా అప్లై చేయడం కోసం, అది మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం అంతే. చూడండి
మనము ఎగ్జాంపుల్ కాదు, ఇందులోనే 6th ప్రాబ్లంలోనూ 7th ప్రాబ్లంలోనూ సేమ్ ఇలాగే మనం కంపేర్ చేసి ఒక ప్రాబ్లం చేసాం. అదే మోడల్ అండి. దీన్ని అంతటినీ కూడా మనం ఏ అని అనుకుందామండి. దీన్ని n+1 ఇంటూ ఎక్స్ని, n+1 టైమ్స్ ఎక్స్ ఎలా అనుకున్న పర్వాలేదు. తర్వాత దీన్ని బి అని అనుకుందామండి. నేను కింద రాశాను కదా. ఇప్పుడు n+1 టైమ్స్ ఎక్స్ అంటే ఏ కదా, అంటే ఇది కూడా ఏ అవుతుంది. అలాగే n+2 టైమ్స్ ఎక్స్ అంటే బి కదా, అంటే ఇది కూడా బి అవుతుంది. సో ఓవరాల్గా కాస్ ఇది ఏ అనుకున్నాం అంటే కాస్ ఏ ఇంటూ కాస్ ఇది బి అనుకున్నాం అంటే కాస్ బి ప్లస్ సైన్ ఇది ఏ అనుకున్నాం సైన్ ఏ ఇంటూ సైన్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. పైన మనకి ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకుంటా పై ప్రాబ్లంలో, అంటే 6th ప్రాబ్లంలోనూ 7th ప్రాబ్లంలోనూ ఇక్కడ మనకి మైనస్, అంటే ఇక్కడ ప్లస్ వస్తే ఇది మైనస్ అండి. ఓకేనా, అది మీరు చూసుకోవాలి. అంటే కాస్ ఏ అంటే ఏమనుకున్నామండి n+1 టైమ్స్ ఎక్స్, ఇదిగో. బి అంటే ఏమనుకున్నామండి n+2 టైమ్స్ ఎక్స్, ఇదిగో. సరిపోయిందా? ఇప్పుడు చూడు జాగ్రత్తగా, ఎక్స్తో మల్టిప్లై చేసి nx ప్లస్ 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ మైనస్ మైనస్ ఒక్క నిమిషం మైనస్ ఎక్స్ ఇంటూ ఎన్, ఎన్ఎక్స్, ఎక్స్ ఇంటూ 2 2x. మైనస్ అనేది మొత్తం ఈ వాల్యూ మొత్తానికి వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ ఎన్ఎక్స్, మైనస్ ఎన్ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, చూడండి ప్లస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ క్యాన్సిల్. ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్. బట్ పైన మనం ఫార్ములా చెప్పుకున్నాం కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా. అఫ్ కోర్స్ యాంగిల్ నెగిటివ్ ఉన్నా కానీ మనకి పాజిటివ్గా మారిపోతుంది. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇస్ ద ఆన్సర్. ఇది దేని సింప్లిఫై చేస్తే వచ్చిందండి, దీన్ని. చూసారా ఇది ఎంత పెద్ద వాల్యూ, కానీ మనం ఫార్ములా అప్లై చేస్తే చూడండి కాస్ ఎక్స్గా మారిపోయింది. సో హ్యాండ్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి. sin square pi by 6 plus cos square pi by 6 pi by 3 మైనస్ tan square pi by 4 ఈక్వల్ టు -1/2. అంటే ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే మనకి -1/2 వస్తుంది అని చెప్పి మనం చూపించాలి. అంటే ఇదే ఆన్సరు, బట్ ఎలా వచ్చిందో చూపించాలి. చూడండి, ట్రిగ్నోమెట్రీలో ప్రూవ్ దట్ సమ్ ఇచ్చినప్పుడు మీరు టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో అది ఒకసారి రాయండి. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకోండి. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుందని చెప్పాలి కదా. ఎల్హెచ్ఎస్ నేను మళ్ళీ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి π/6 అంటే ఎంతండి 30 degrees. ఏ విధంగాను, పై అంటే 180 degrees కదా. పై రేడియన్ అని యాక్చువల్గా అనాలి, బట్ మనం పై అని అంటాం. పై అన్నా పై రేడియన్ అన్నా ఈ విధంగా నేను రాసిన పై పవర్లో సి అని రాసినా కానీ సేమే. ఓకేనా. సో పై 180 degrees కదా, 180 degrees by 6 అంటే 30, అలాగే 180 degrees by 3 అంటే 60, 180 degrees by 4 అంటే 45. సైన్ స్క్వేర్ 30 degrees ఉందండి. సైన్ 30 అంటే 1/2. సో స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్. ఈ యాంగిల్స్కి సంబంధించిన వాల్యూస్ ఎలా గుర్తించుకోవాలి అనేది నేను వీడియో చేశానండి. ఎలైడ్ యాంగిల్స్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి. అందులో ఈ యాంగిల్స్ ఎలా గుర్తించుకోవాలి, అండ్ 90 ± θ, 270 ± θ, 180 ± θ, వీటికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా గుర్తించుకోవాలి అనేది నేను చాలా ఈజీగా చెప్పాను. మీరు అవి చూస్తేనే ఇక్కడ మనం చెప్పుకోబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, కంపల్సరీ అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ కాస్ 60 అన్నా కూడా 1/2 ఏనండి. స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం హోల్ స్క్వేర్ పెట్టుకున్నాము. tan 45 degrees అంటే 1, స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 1/4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకే, సో డెనోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే 1 + 1 2/4. 2/4 అంటే మళ్ళీ మనకి 1/2 అంటే ఫైనల్గా 1/2 మైనస్ ఈ 1ని 1/1 అని రాసుకున్నానండి. ఎందుకు ఇలా రాసుకున్నానంటే మనం ఫ్రాక్షన్స్తో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు డౌట్ రాకుండా ఉండడం కోసం. ఎలా చేస్తామండి మనం ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్ చూడండి ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 1 × 1 1, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్. ఓకే, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 × 2 2, డినోమినేటర్లో 2 × 1 2 వస్తుంది. ఓకే, అది. సో 1 - 2 అంటే -1/2 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. హెన్స్ అని చెప్పి మళ్ళీ క్వశ్చన్లు ఇచ్చిందే రాసేది. సో ప్రూవ్ దట్ సమ్లో మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 3 స్టెప్లు మీకు క్వశ్చన్ ఇచ్చినాయే రాయొచ్చు. ఇది చూడండి 2 ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చిందే రాస్తాం. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చిందే రాస్తాం. మళ్ళీ ఆన్సర్ వచ్చిన తర్వాత క్వశ్చన్లు ఇచ్చిందే రాస్తాం. అంటే సమ్ కొంచెం లెంతీగా కనిపిస్తుంది, ప్రజెంటేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి, ఇది కూడా సేమ్ అండి. LHS వాల్యూ తీసుకున్నాను. π/6 అంటే 30 డిగ్రీస్, 7π/6 అంటే 210 డిగ్రీస్ అండి. π/3 అంటే 60 డిగ్రీస్. సో కాస్ స్క్వేర్ 60 డిగ్రీస్ అంటే కాస్ 60 అంటే 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరు. సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2 స్క్వేర్. ఇక మనం చూసుకోవాల్సింది కొసీకెన్ స్క్వేర్ 210 డిగ్రీస్. ఫస్ట్ కొసీకెన్ స్క్వేర్ విషయం పక్కన పెడితే ఈ 210ని 180 డిగ్రీస్ ప్లస్ 30 అని రాశానండి. అంటే ఇప్పుడు కొసీకెన్ 180 ప్లస్ థీటా అంటే మనకు ఫార్ములా తెలియాలి. ఏమవుతుంది? మైనస్ కొసీకెన్ థీటా. ఇది ఎలా అవుతుంది అనేది కూడా నేను ఇందాక వీడియో చూడమని చెప్పాను కదా, అందులో చాలా క్లియర్గా చెప్పాను. గుర్తుపెట్టుకోవడం కాదు, బై హార్ట్ చేయడం కాదు, నేను సింపుల్గా ట్రిక్ చెప్పాను. అందులో ఆ ట్రిక్ మీకు అర్థమైతే ఈ ఫార్ములాస్, ఇలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఓన్గా చేసేయచ్చు. సో కొసీకెన్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా ఉంటే మనము మైనస్ కొసీకెన్ థీటా రాసుకోవచ్చు. ఇక్కడే ఉందండి కొసీకెన్ స్క్వేర్ విషయం పక్కన పెడితే కొసీకెన్ 180 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఉంది. అంటే థీటా ప్లేస్లో 30 డిగ్రీస్ ఉంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు దీని ప్లేస్లో? మైనస్ కొసీకెన్ థీటా ఉంటే మైనస్ కొసీకెన్ థీటా రాస్తాం. ఇక్కడ 30 ఉంది కాబట్టి మైనస్ కొసీకెన్ 30 డిగ్రీస్. స్క్వేర్ ఉంది కాబట్టి సింపుల్గా నేను హోల్ స్క్వేర్ పెట్టేస్తాను. సో ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్దండి. కొసీకెన్ 30 అంటే 2 అన్నమాట. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ. సో ఈ 4 క్యాన్సిల్. ఇక 1/2 + 1 దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 3/2 వస్తుంది. చెప్పాను కదండి సింప్లిఫికేషన్ ఇందాక 1 and 1/1 అని రాసుకొని మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తాం కదా, అలా సింప్లిఫై చేస్తే మీకు 3/2 వచ్చేస్తుంది. హ్యాండ్స్ అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ రాసేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ cot స్క్వేర్ π/6. ఇది కూడా సేమ్ ఏంటంటే ఇంకా క్వశ్చన్ కూడా చదవట్లేదు, నేను డైరెక్ట్గా నేను ఇక్కడ రాశాను. LHS వాల్యూ రాసుకున్నాను. π/6 అంటే 30 డిగ్రీస్, 5π/6 అంటే 150 డిగ్రీస్, π/6 అంటే ఇక్కడ మళ్ళీ 30 డిగ్రీస్. tan స్క్వేర్ 30 డిగ్రీస్ అంటే tan 30 డిగ్రీస్ మనకి తెలుసు కాబట్టి స్క్వేర్ పెట్టుకున్నాను. 1/√3 హోల్ స్క్వేర్. అలాగే కాట్ స్క్వేర్ 30 డిగ్రీస్ అంటే కాట్ 30 అంటే √3 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ కొసీకెన్ 150 డిగ్రీస్, ఈ 150 డిగ్రీస్ నేను 90 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అని రాస్తానండి. 115 కావాలంటే మీరు 180 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా రాసుకున్నా పర్వాలేదు. సో 90 డిగ్రీస్ ప్లస్ 60 అంటే మనకి ఏ ఫార్ములా తెలియాలి? కొసీకెన్ 90 డిగ్రీస్ ప్లస్ థీటా ఏమవుతుందో చూసుకోవాలి. కొసీకెన్ 90 డిగ్రీస్ ప్లస్ థీటా అంటే సీకెన్ థీటా. ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ థీటా రాస్తాం. ఇక్కడ థీటా ప్లేస్గా ఎంత ఉందండి? 60 డిగ్రీస్ కాబట్టి సీకెన్ 60 డిగ్రీస్ అన్నమాట మనకి. ఓకేనా? మరి సీకెన్ 60 డిగ్రీస్ అంటే 2. ఇక్కడ మీకు దీని సింప్లిఫికేషన్ చూసుకుంటే ఈ స్క్వేర్ 1కి వచ్చినప్పుడు 1, √3కి వచ్చినప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 అయిపోతుంది. అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఎక్కడ స్క్వేర్ క్యాన్సిల్ 3 వస్తుంది. సో ఫైనల్గా మనకి కాల్కులేషన్ చేసుకుంటే 6 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, ఇది కూడా సేమ్ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాను. తర్వాత LHS వాల్యూ చూడండి. 3π/4 అంటే 135 డిగ్రీస్ అండి. π/4 అంటే మనకి తెలిసిందే 45 డిగ్రీస్. ఇక్కడ π/3 అంటే 60 డిగ్రీస్, ఇది కూడా తెలిసిందే. సో కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్, సీకెన్ స్క్వేర్ 60 డిగ్రీస్. కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 అండి, స్క్వేర్ కాబట్టి స్క్వేర్ పెట్టుకున్నాను. అలాగే సీకెన్ 60 అంటే 2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ ఈ 135 డిగ్రీస్ నేను 90 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ అని రాసుకుంటానండి. 90 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్. కావాలంటే మీరు దీన్ని 180 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సైన్ 90 ప్లస్ థీటా ఎంతో మనకు తెలియాలి. ఇదిగోండి నేను పక్కన రాసిన చూడండి, ఇది ఫార్ములా అండి. ఇక హైలైట్ చేశానంటే ఫార్ములాస్ అని. సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ ప్లస్ థీటా అంటే కాస్ థీటా. థీటా ఉంటే ఇక్కడ థీటా అవుతుంది. సో ఇక్కడ థీటా ప్లేస్లో 45 డిగ్రీస్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందండి? సారీ ఇది మనకి చేంజ్ అయిపోతుంది, కాస్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఓకే, కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అన్నమాట. ఇప్పుడు కాస్ 45 డిగ్రీస్ అన్న సైన్ 45 డిగ్రీస్ అన్న 1/√2a. అందుకని ఇక్కడ మనకి మిస్టేక్ రాలేదు, బట్ చేంజింగ్ అయిపోద్దండి, కాస్గా మారిపోతుంది. సైన్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు 270 డిగ్రీస్ ఉన్నప్పుడు టెక్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ అయిపోతాయి. 180 డిగ్రీస్ ఉన్నప్పుడు 360 డిగ్రీస్ ఉన్నప్పుడు చేంజ్ అవ్వవు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టేసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 10 వస్తుంది. అంటే బేసిక్ సింప్లిఫికేషన్సే కదా. అంతా LHS వాల్యూ అండి, చూసారా పెద్దది ఉంది, ఎక్కువగా ఉంది. అసలు భయపడద్దు పెద్దగా ఉన్నాయని. ఇది RHS వాల్యూ, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుందని చెప్పి మనము చూపించాలన్నమాట. ఓకే, సేమ్ టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చింది రాసేయండి. మళ్ళీ LHS అని చెప్పి రాసేయండి. చూడండి ఇంత పెద్ద వాల్యూని మనం ఎంత చిన్నగా మార్చేస్తామో చూడండి ఒకసారి.
చక్కగా ఈ π/4 మైనస్ ఎక్స్ అని ఉంది. కాస్ ఆఫ్ అని చెప్పి బ్రాకెట్ ఇచ్చారు కదండి, ఇదంతా యాంగిల్ అండి. ఓకేనా, కాస్ ఆఫ్ ఇదంతా కూడా ఒక యాంగిల్ అని అర్థం. అండ్ కాస్ ఆఫ్ π/4 మైనస్ ఎక్స్ ఇదంతా ఒక వాల్యూ, అండ్ ఇదంతా ఒక వాల్యూ. అర్థమైందా? అది. సో ఇప్పుడు నేను ఈ π/4 మైనస్ ఎక్స్ అని దీన్ని ఏ అని అనుకుంటున్నానండి, దీన్ని ఏ అని అనుకుంటున్నాను. అంటే ఇది ఎలా మారిపోతుంది, కాస్ ఇది ఏ అనుకుంటున్నాం కదా, ఇదిగో కాస్ ఏ ఇంటూ ఈ π/4 మైనస్ వైని బి అని చెప్పి అనుకుంటున్నానండి. అంటే ఇది ఎలా మారిపోతుంది అండి, కాస్ బి. అంటే ఫైనల్గా మనకి ఇటుపక్క ఏమున్నాయి, కాస్ ఏ ఇంటూ కాస్ బి అయిపోయిందా. మైనస్ ఇదిగో మైనస్ π/4 మైనస్ ఎక్స్ని ఏ అని అనుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ π/4 మైనస్ ఎక్స్ కూడా ఏమవుతుంది, ఏ అవుతుంది. మళ్ళీ π/4 మైనస్ వైని బి అని అనుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ π/4 మైనస్ వై కూడా ఏమవుతుంది, బి అవుతుంది. ఇప్పుడు ఇదే ఫామ్గా వచ్చేసింది చూడు ఒకసారి, సైన్ ఏ ఇంటూ సైన్ బి. అంటే టోటల్గా మొత్తం మనకి ఎలా ఉంది, కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. కాంపౌండ్ యాంగిల్స్కి సంబంధించిన ఫార్ములా కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. చూడు ఇప్పుడు ఈ వాల్యూ చూడండి. అంటే ఇది ఫార్ములా మీకు కంపేర్ చేసుకోవడం కోసం అలా రాశాను. సో కాస్ ఏ అంటే చూడండి మనం ఏమనుకున్నామండి, π/4 మైనస్ ఎక్స్, π/4 మైనస్ ఎక్స్ ఇదంతా ఏ, ఇదిగో ప్లస్ బి అంటే π/4 మైనస్ వై పైన అనుకున్నాం కదా అది. ఇక్కడ చూసుకుంటే π/4 ఇక్కడ ఒక π/4 ఉంది. ఒక నిమిషం ఇవి రఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక π/4 అండి, ఇది ఒక π/4. మొత్తం ఎన్ని π/4లు, 2. ఇదిగో 2π/4. ఎక్స్కి ముందు మైనస్ ఉంది, అలాగే వైకి కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ రెండింటికి కామన్ తీసేసి ఓవర్గా ఈ విధంగా రాసేసానండి. ఇప్పుడు 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అండి. అంటే ఫైనల్గా మనకి ఏ ఫామ్గా వచ్చింది, కాస్ ఆఫ్ π/2 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, కాస్ 90 డిగ్రీస్ మైనస్ థీటా అంటే సైన్ థీటా, అంటే 90 డిగ్రీస్ అన్న π/2 అన్న ఒకటే. సో కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా ఉంటే సైన్ థీటా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ ఇది 90 డిగ్రీస్ కదా, π/2 అన్న 90 డిగ్రీస్ అన్న ఒకటే. కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా ఇదంతా థీటా అని అనుకోండి. అంటే థీటా ప్లేస్కి ఏమొచ్చింది మనకి, ఎక్స్ ప్లస్ వై. సో కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా అంటే సైన్ థీటా, అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. థీటా ప్లేస్గా ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి. చూసారా మనం దేన్ని సింప్లిఫై చేసామండి, ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేది వచ్చేసింది. హెన్స్ అని చెప్పి క్వశ్చన్లో అడిగింది రాసేస్తే సరిపోతుంది. tan ఆఫ్ π/4 ప్లస్ ఎక్స్ బై tan ఆఫ్ π/4 మైనస్ ఎక్స్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుందని చూపించాలి. సో టు ప్రూవ్ అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ రాసుకున్నానండి. తర్వాత ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాను. చూడండి చాలా ఈజీ ప్రాబ్లం అండి. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా మనందరికీ తెలుసు ఏంటి, tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా ఈజీగా చెప్పాను. ఓకే, మళ్ళీ చెప్తానని అనుకోవద్దండి, ఎందుకంటే ఈ ఫార్ములాస్ కంపల్సరీ మీకు రావాలి. ఇవి రాకుండా ఈవెన్ సింగిల్ ప్రాబ్లం కూడా మనం చేయలేము. సో అందుకని నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఓకే, సారీ ఫర్ దట్. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్. ఇక్కడ మైనస్ ఉందనుకోండి, పైన మైనస్ కింద ప్లస్, ఇంకా వాల్యూస్ అనేవి సేమే. ఇక్కడ చూడండి మనకి tan ఆఫ్ π/4 ప్లస్ ఎక్స్ అంటే ఇదంతా కూడా ఏ అనుకుందాం, ప్లస్ ఈ ఎక్స్ని బి అని అనుకుందాం. ఇది చూడండి tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో వచ్చేసింది. ఇదేంటి, tan ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్లో వచ్చేసింది. సో అప్లై చేసేయండి. ఫస్ట్ న్యూమరేటర్ చూద్దాం. tan ఏ అంటే tan π/4 ప్లస్ tan బి అంటే tan ఎక్స్ బై 1 మైనస్ tan ఏ. ఇదిగో ఫార్ములా బట్టి నేను చెప్తున్నాను, ఏ ప్లేస్లో π/4 బి ప్లేస్లో ఎక్స్ పెట్టేయడమే. ఇది న్యూమరేటర్లో ఉన్న వాల్యూ. అలాగే డినోమినేటర్కి ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేసేయండి. tan ఏ అంటే tan π/4 మైనస్ tan బి అంటే tan ఎక్స్ బై 1 ప్లస్ tan ఏ అంటే tan π/4 ఇంటూ tan బి అంటే tan ఎక్స్. π/4 అంటే 45 డిగ్రీస్ అండి, tan 45 డిగ్రీస్ అంటే మనకి 1 అన్నమాట. tan 45 డిగ్రీస్ అంటే 1. సో tan π/4 ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో 1 వేసేసుకోవడమే మనము. ఇదిగోండి 1 ప్లస్ tan ఎక్స్ బై 1 మైనస్ tan ఎక్స్. ఎందుకంటే ఇది కూడా 1 కదా, 1 ఇంటూ tan ఎక్స్ అంటే tan ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఇది 1 అంటే 1 ప్లస్ tan ఎక్స్ బై 1 మైనస్ tan ఎక్స్. అండ్ డినోమినేటర్లో మళ్ళీ 1 మైనస్ tan ఎక్స్ బై 1 ప్లస్ ఇది 1 కదా, 1 ఇంటూ tan ఎక్స్ అంటే tan ఎక్స్. సరిపోయిందా? ఇప్పుడు చూడు జాగ్రత్తగా, ఇది మొత్తం ఒక ఫ్రాక్షన్. మళ్ళీ ఈ న్యూమరేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంది, డినోమినేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంది. ఇలా ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసుకోండి, 1 ప్లస్ tan ఎక్స్ బై 1 మైనస్ tan ఎక్స్.
ఈ డినోమినేటర్లో ఉంది కదండి ఇది, దీన్ని రెసిప్రోకల్ చేసేయండి, ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేయండి. అంటే 1 + tan x / 1 - tan x, ఇదిగో అంతే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు a/b/c/d అని ఉందనుకోండి, దీన్ని మీరు ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేయండి, a/b ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ రివర్స్ చేయండి, అంటే d/c అన్నమాట. సరే, సో 1 + tan x ఇంటూ 1 + tan x అండి, ఏమవుతుందండి 1 + tan x హోల్ స్క్వేర్. ఎలాగా, ఇప్పుడు a ఇంటూ a అని ఉందనుకోండి, మనం ఏ రాస్తాం a². అలాగే a ప్లేస్లో 1 + tan x ఉంది అంతే, కాబట్టి 1 + tan x హోల్ స్క్వేర్. అండ్ డినోమినేటర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 1 - tan x ఇంటూ 1 - tan x అంటే 1 - tan x హోల్ స్క్వేర్. న్యూమరేటర్ వాల్యూకి స్క్వేర్ ఉంది, డినోమినేటర్ వాల్యూకి స్క్వేర్ ఉంది, కాబట్టి ఓవరాల్గా నేను న్యూమరేటర్కి డినోమినేటర్కి హోల్ స్క్వేర్ రాసుకున్నాను అంతే, మన ఆన్సర్ వచ్చేసింది. హెన్స్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చింది మళ్ళీ రాసేయండి. సో ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. మనం ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చిందే రాసుకున్నాను. ఇది చూడండి, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇక్కడ రాసుకున్నాను. cos π + x, పై అంటే 180 అండి, 180 డిగ్రీస్ చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు మనకి cos 180 డిగ్రీస్ ప్లస్ తీటా, అంటే తీటా ప్లస్లో x ఉందంటే ఇది అంతా తెలియాలి. cos 180 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా. అండ్ ఇక్కడ చూడండి cos ఆఫ్ -x అని ఉంది, అంటే మనకి తెలియాల్సిన ఫార్ములా ఏంటి, cos ఆఫ్ -θ అంటే cos θ వస్తుంది. అండ్ సైన్ అంటే డినోమినేటర్లో సైన్ ఆఫ్ π - x అని ఉంది, పై అంటే 180 డిగ్రీస్ అండి, అంటే సైన్ 180 డిగ్రీస్ - θ ఫార్ములా మనకి తెలియాలి. అలాగే ఇక్కడ cos 90 + x, π/2 అంటే 90 కాబట్టి, అంటే cos 90 + θ వాల్యూ ఎంతో తెలియాలి. నేను ఇందాక చెప్పాను మీకు ఎలైడ్ యాంగిల్స్ ఫార్ములాస్ వస్తేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలము అని. ఇక్కడ చూసారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంది. సో cos 180 డిగ్రీస్ ప్లస్ θ అంటే మైనస్ కాస్ θ అండి, అలాగే cos ఆఫ్ -θ అంటే cos θ అండి, సైన్ ఆఫ్ 180 డిగ్రీస్ -θ అంటే సైన్ θ, cos ఆఫ్ 90 డిగ్రీస్ ప్లస్ θ అంటే మైనస్ సైన్ θ. చక్కగా కంపారిజన్ చేసేసుకుంటే cos π + x అంటే మైనస్ కాస్ θ వచ్చింది ఇక్కడ 180 + θ అంటే, సో ఇది ఏమవుతుందండి మైనస్ కాస్ x. అండ్ cos ఆఫ్ -x అంటే cos x, ఎందుకంటే cos ఆఫ్ -θ అంటే cos θ కాబట్టి మనకి cos x అవుతుంది. బ్రాకెట్ పెట్టాను అందుకని మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. డినోమినేటర్కి వచ్చేద్దాం, సైన్ π - x అంటే సైన్ 180 - θ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ సైన్ θ వస్తుంది, అంటే సైన్ π - x చేస్తే మళ్ళీ సైన్ x వస్తుంది. అండ్ cos 90 + x అంటే cos 90 + θ అంటే మైనస్ సైన్ θ, కాబట్టి మైనస్ సైన్ θ ప్లస్లో x ఉంది అంతే. ఓకే, అంతే అయిపోయింది చూడండి. ఇప్పుడు cos x ఇంటూ cos x అంటే చాలామంది cos x² అనుకుంటారండి. నో, cos x² వేరు, cos స్క్వేర్ x వేరు. ఓకే, cos x ఇంటూ cos x అంటే మనకి cos స్క్వేర్ x కరెక్ట్, ఇది రాంగ్. ఏది cos x² అనేది. అందుకని ఇక నేను cos స్క్వేర్ x అని రాశాను, డినోమినేటర్లో సైన్ స్క్వేర్ x అని రాశాను, ఎందుకంటే సైన్ x ఇంటూ సైన్ x కాబట్టి. సో మైనస్ క్యాన్సిల్ అండి, ఇక రిమైనింగ్ ఏంటి ఇవే. సో న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినోమినేటర్కి స్క్వేర్ ఉంది, కాబట్టి నేను ఓవరాల్గా cos x / sin x హోల్ స్క్వేర్ రాసుకున్నాను. cos x / sin x అంటే cot x హోల్ స్క్వేర్ అంటే cot స్క్వేర్ x అన్నమాట. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి, cot స్క్వేర్ x. సో క్వశ్చన్లు ఇచ్చింది రాసేయండి. ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. మనం ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాము, టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్ని ఒకసారి రాసి దానికి ఎంత స్టెప్గా ఎల్హెచ్ఎస్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చిన ఎల్హెచ్ఎస్ వాల్యూ రాయండి. ఈ రెండు స్టెప్లో కూడా మీరు ఈజీగా క్వశ్చన్ని చూసి రాయొచ్చు. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా యాంగిల్ అండి అండ్ ఇదంతా యాంగిల్. సో చూడడానికి ఏ ఫామ్లో ఉంది చూడండి, కాస్ ఈ యాంగిల్ మొత్తాన్ని ఏ అనుకుంటే ఈ యాంగిల్ మొత్తాన్ని బి అనుకుంటే కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్లో ఉంది. ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే దీన్ని మనం సెపరేట్గా తీసుకుంటే ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో కూడా ఉంటుంది, ఎందుకంటే కాస్ ఆఫ్ 3π/4 + x కదా. దీనికి మనం కావాలితే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు కదా. నువ్వు సెపరేట్గా దీని మొత్తాన్ని ఏ దీని మొత్తాన్ని బి అని అనుకుని ఎందుకు చేస్తున్నావు అంటే, మీరు లోపల ఇచ్చిన యాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తే 3π/4 + x 3π/4 - x ఉన్నాయి. ఈ రెండు యాంగిల్స్ని
యాడ్ చేస్తే ఎక్స్ పోతుంది. అండ్ ఒకవేళ మనం మైనస్ చేసామనుకోండి రెండు యాంగిల్స్ని 3π/4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తున్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి సింప్లిఫై అయిపోతుంది వాల్యూ. అందుకని నేను పర్టికులర్గా ఈ యాంగిల్ మొత్తాన్ని ఏ అనుకుని ఈ యాంగిల్ మొత్తాన్ని బి అనుకుని cos A - cos B ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఓకేనండి, సరే. సో cos A - cos B అంటే -2 sin of A + B/2 ఇంటూ sin of A - B/2. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ప్రీవియస్గా వీడియో చేశాను. అండ్ మీకు ఫార్ములా షీట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది PDF. సో కంపల్సరీ వీడియో చూడండి. సరే, -2 sin A + B అండి. ఏ అంటే ఇదిగో ఇదంతా, B అంటే ఇదిగో ఇదంతా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇదిగో ఇది A ప్లస్ ఇది B/2 ఇంటూ సైన్ ఇది A మైనస్ B. మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ 3π/4 ప్లస్ బి అంటే 3π/4 మైనస్ ఎక్స్ కదండి, అవునా కదా? ఇదిగో సో ఇక్కడ ముందు మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ 3π/4 మైనస్ ఎక్స్. మైనస్ ఇంటూ 3π/4 అంటే ఇదిగో మైనస్ 3π/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. సరిపోయిందా? ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, 3π/4 మైనస్ 3π/4 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ 3π/4 ప్లస్ 3π/4 అంటే ఎన్ని ఉన్నాయండి? 2. కాబట్టి 2 3π/4 ఇంటూ సైన్ ఇక్కడ ఎక్స్ అంటే 2x/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్, అంటే ఫైనల్గా -2 sin 3π/4 ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ 3π/4 అంటే 135 degrees అండి. 135 degreesని నేను 90 degrees ప్లస్ 45 degrees అని రాస్తాను. మీకు కావాలితే 180 degrees మైనస్ 45 degrees అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సైన్ ఆఫ్ 90 degrees ప్లస్ థీటా, ఇది నేను ఎలైడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ చెప్పానండి. ఎలైడ్ యాంగిల్స్, ఈ కాన్సెప్చువల్ వీడియోలో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్పాను. ఓకే, అది కంపల్సరీ చూడండి వీడియో. సైన్ ఆఫ్ 90 degrees ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. అంటే సైన్ ఆఫ్ 90 degrees ప్లస్ 45 degrees అంటే ఏమవ్వాలండి? థీటా ఉన్నప్పుడు కాస్ థీటా వచ్చింది. సో ఇక్కడ 90 degrees ప్లస్ థీటా ప్లస్లో 45 degrees ఉంది కాబట్టి కాస్ 45 degrees ఇంటూ సైన్ ఎక్స్. అంటే -2 ఇంటూ కాస్ 45 degrees అంటే 1/√2 ఇంటూ సైన్ ఎక్స్. అగైన్ మళ్ళీ నేను ఈ 2ని √2 ఇంటూ గా రాస్తానండి. ఎందుకంటే √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్, √2 క్యాన్సిల్, 2 వస్తుంది. అంటే 2 అన్న √2 ఇంటూ √2 అన్న ఒకటి. సో దీని ప్లేస్లో 2 ప్లేస్లో నేను రాసుకున్నాను. ఇక్కడ ఒక √2 క్యాన్సిల్, ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిందండి? -2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ √2 సైన్ ఎక్స్. హెన్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి, అంతే. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చేసింది కదా. ప్రూవ్ దట్ అని చెప్పి ఇది LHS వాల్యూ అండ్ ఇది RHS వాల్యూ. ఓకే, సో టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి, LHS వాల్యూ రాసుకోండి. ఇక్కడ చూడండి, sin² 6x అంటే దీన్ని మనం sin 6 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. sin² 6x అన్న sin 6 హోల్ స్క్వేర్ అన్న ఒకటే. అలాగే sin² 4x అన్న sin 4x హోల్ స్క్వేర్ అన్న ఒకటే. ఇది ఏ ఫామ్గా ఉందండి చూడడానికి? a² - b² అంటే a + b ఇంటూ a - b. చూడండి, a² అంటే ఇది a² మైనస్ b². ఏ ప్లేస్లో ఏమొచ్చింది? sin 6x. స్క్వేర్ రెండింటికి ఉంది కదా, ఏ ప్లేస్లో ఏమొచ్చింది? sin 6x. అలాగే b ప్లేస్లో sin 4x. సో a + b ఇంటూ a - b అంటే sin 6x ప్లస్ sin 4x ఇంటూ sin 6x మైనస్ sin 4x. ఈ రెండింటిని చూస్తే మీకు ఆటోమేటిక్గా రెండు ఫార్ములాస్ కూడా గుర్తొస్తాయి. ఏంటండి? sin a ప్లస్ sin b ఈజ్ ఈక్వల్ టు 2 sin a ప్లస్ b/2 ఇంటూ cos a మైనస్ b/2. sin a మైనస్ sin b ఈజ్ ఈక్వల్ టు 2 cos of a ప్లస్ b/2 ఇంటూ sin of a మైనస్ b/2. ఈ ఎక్సర్సైజ్ అంతా ఇవే ఫార్ములాస్ ఉంటాయండి. ఓకే, కాబట్టి మీకు కంపల్సరీగా ఇవి రావాలి. మన వీడియో ఫార్ములాస్ కోసం చేసిన వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ దీన్ని చూద్దాం మనం. ఇదిగోండి, 2 sin a ప్లస్ b అంటే 6x ప్లస్ 4x/2 ఇంటూ కాస్ a మైనస్ b అంటే దీనికి ఫార్ములా అప్లై చేయండి అంతే. ఏ ప్లేస్లో 6x, b ప్లేస్లో 4x పెడితే మీకు ఈ వాల్యూ వస్తుంది. అలాగే ఈ sin 6x మైనస్ 4xకి ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేయండి. సేమ్ ఏ ప్లేస్లో 6x, b ప్లేస్లో 4x సింప్లిఫై చేసుకుంటే మీకు ఈ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, 6x ప్లస్ 4x అంటే ఎంతండి? 10x/2. సో 2 టేబుల్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 5x అంటే sin 5x. అలాగే 6x మైనస్ 4x అంటే 2x. 2x/2 అంటే 2 క్యాన్సిల్ x. సో ఇదిగో cos x. అండ్ ఇక్కడికి
6x ప్లస్ 4x సేమ్ అండి 10x 10/2 అంటే 5x ఇదిగో అండ్ 6x మైనస్ 4x అంటే 2x 2x/2 అంటే 2 క్యాన్సిల్ x వస్తుంది. ఓకే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటేనండి 2 sin of 5x cos of 5x పక్కన రాసుకుంటున్నాం ఎందుకంటే మొత్తం మల్టిప్లికేషన్ కదా. ఇదిగో ఈ విధంగా ఇంటూ 2 sin x cos x పక్కన రాసుకుంటున్నాం. ఇదిగో ఈ విధంగా ఎందుకు ఎలా రాశాను అంటే మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, sin 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ. అంటే sin 2θ అంటే నువ్వు ఇది రాసుకోవచ్చు, 2 sin θ cos θ అంటే ఇది రాసుకోవచ్చు. మనకి 2 sin θ ఇక్కడ చూడండి, ఇది చూడండి 2 sin θ ఇదంతా θ అనుకుంటే 2 sin θ cos θ ఫామ్గా ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని 2 sin θ sin 2θ అంటే sin 2 ఇంటూ θ అంటే ఎంత అండి 5x. ఇదిగో sin 2 ఇంటూ 5x. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి 2 sin x cos x ఫామ్గా ఉంది. అంటే దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు, sin 2x. ఓకే ఇప్పుడు చూడండి 2 ఇంటూ 5 అంటే 10 కదండి. సో sin 10x ఇంటూ sin 2x లేదా ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు. సో వచ్చేసింది కదా sin స్క్వేర్ 6x మైనస్ sin స్క్వేర్ 4x ఈజ్ ఈక్వల్ టు sin 2x ఇంటూ sin 10x. హెన్స్ ప్రూవ్స్. చూడండి ఫాస్ట్గా ఇవి ఇచ్చిన రెండు స్టెప్లు కూడా క్వశ్చన్లో ఇచ్చినవి. ఇక్కడ cos స్క్వేర్ 2x LHS వాల్యూ cos స్క్వేర్ 2x అంటే cos 2x హోల్ స్క్వేర్. తర్వాత cos స్క్వేర్ 6x అంటే cos 6x హోల్ స్క్వేర్. ఏ ఫామ్గా ఉందండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b సేమ్ టు సేమ్ ఇంకా డిటో ఎగ్జాంపుల్ 12 లాంటిదే, కాకపోతే అక్కడ సైన్లు ఇచ్చారు, ఇక్కడ కాసులు ఇచ్చారు అంతే. ఇప్పుడు చూడండి ఫార్ములా cos a ప్లస్ cos b. ఇదిగో cos a మైనస్ cos b దీనికి. సో సింపుల్గా ఏ ప్లేస్లో 2x ఉంది, బి ప్లేస్లో 6x ఉంది. అప్లై చేసేస్తే ఇదిగో ఫస్ట్ ఫార్ములా దీనికి అప్లై చేసే, అప్పుడు నీకు ఇక్కడ స్టెప్ వస్తుంది. నేను ప్రతి స్టెప్ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి. అండ్ ఈ సెకండ్ దానికి సెకండ్ ఫార్ములా అప్లై చేసే, ఇదిగో సెకండ్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ 2x ప్లస్ 6x అంటే 8x 8x/2 అంటే 4x cos 4x 2x మైనస్ 6x. ఇక్కడ జాగ్రత్తగా చూడండి 2x మైనస్ 6x అంటే ఏమవుతుందండి మైనస్ 4x/2 అంటే మైనస్ 2x అన్నమాట. ఇదిగో కాస్ ఆఫ్ మైనస్ 2x. అండ్ ఇక్కడ కూడా మైనస్ 2 ఇంటూ ఇది సేమ్ 8x/2 అంటే 4x, ఇది మైనస్ 2x/2 అంటే మైనస్ 2x. ఓకే సింప్లిఫై చేసుకుంటే సరిపోద్ది. కాస్ ఆఫ్ మైనస్ x అంటేనండి కాస్ x రాసుకోవచ్చు మనం. కాస్ ఆఫ్ మైనస్ x ఉంటే కాస్ x రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ 2x ఉంది కదా, అంటే మనం ఏం రాసుకోవచ్చు, సింపుల్గా మైనస్ తీసేయడమే అంతే. ఈ మైనస్ ఉంది కదా తీసేయడమే అంటే cos 2x. కాస్ వచ్చినప్పుడు మనకి నెగిటివ్ యాంగిల్ ఇచ్చినా కానీ పాజిటివే వస్తుందండి, అంటే కాస్ ఆఫ్ మైనస్ x అన్న కాస్ x. అండ్ ఇక్కడ ఒక మైనస్ ఉంది చూడండి 2 ఇంటూ sin 4x ఇంటూ సైన్ ఆఫ్ 2x. యాక్చువల్లీ సైన్ ఆఫ్ మైనస్ x అంటే మైనస్ సైన్ x, కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ 2x అంటే మైనస్ సైన్ 2x వస్తుంది యాక్చువల్గా ఇక్కడ. అండ్ ఇక్కడ ముందు మైనస్ ఉంది కదా, సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, అందుకని నేను క్యాన్సిల్ చేసేసాను. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి, ఒక నిమిషం వీటిని రఫ్ చేసేస్తాను. ఓకే ఇప్పుడు చూడండి మనకి ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఈ వాల్యూ. మళ్ళీ అగైన్ దీన్ని నేను ఏ విధంగా రాసాను అంటే 2 sin 4x ఇదిగో ఇంటూ కాస్ 4x ఇంటూ 2 sin 2x కాస్ 2x. ఇదిగో మళ్ళీ సేమ్ ఫార్ములా ఏంటి, sin 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin x cos x. ఇక్కడ ఫార్ములా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. 2 sin θ ఇంటూ కాస్ θ అంటే ఏంటి sin 2θ కదా, θ ప్లేస్గా ఉంది 4x అంటే ఫార్ములా ఏమవుతుంది sin 2θ కదా, అంటే 2 ఇంటూ 4x. అండ్ ఇక్కడ సైన్ ఆఫ్ 2x కాస్ ఆఫ్ 2x అంటే ఇది ఏమవుతుందండి sin 2 ఆఫ్ ఈ θ ఎంత ఉంటే అంత, ఐ మీన్ ఈ యాంగిల్. సో 2x అంటే sin 4x, ఇదేమో sin 8x. అంతే ఆన్సర్ వచ్చేసింది RHS. దేర్ 4 అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాయండి, నేను ఇక్కడ ప్లేస్ లేక LHS ఈక్వల్ టు RHS అని చెప్పి రాశాను అనమాట. డైరెక్ట్ ఫార్ములాస్ ఇవి ఇంకా. సో ఇది LHS వాల్యూ, ఇది RHS వాల్యూ. సేమ్ టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్ రాసుకున్నాను అండ్ LHS రాసుకున్నాను. చూడండి న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉందంటే చూసిన వెంటనే అర్థమైపోతుంది మనకి. కాస్ a మైనస్ కాస్ b, ఏ ప్లేస్లో 9x ఉంది, b ప్లేస్లోనేమో 5x ఉంది. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇదిగో ఫార్ములా న్యూమరేటర్లో.
అలాగే డినోమినేటర్కి ఏమో ఈ ఫార్ములా అప్లై చేద్దాం, ఎందుకంటే అది సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఉంది. ఏ ప్లేస్లోనేమో 17x ఉంది, బి ప్లేస్లోనేమో 3x ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా డినోమినేటర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఈ యాంగిల్స్ని సింప్లిఫై చేసేద్దామండి. 9x ప్లస్ 5x అంటే 14, 14/2 అంటే ఇదిగో 7x. అలాగే వీటన్నిటిని ఈ యాంగిల్స్ని సింప్లిఫై చేసేసుకుని నేను ఇక్కడ వాల్యూస్ రాసేసానండి. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం కదా, ఇంకా అందుకని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ 7x క్యాన్సిల్ అండ్ 2 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ మైనస్ ఉంది, సైన్ 2x ఉంది, కిందేమో కాస్ 10x ఉంది. సో మైనస్ సైన్ 2x బై కాస్ 10x ఇదేనండి మనకి RHS అండి. ఇది కూడా సేమ్ టు సేమ్ మోడల్ పైన 16 ప్రాబ్లం లాగే, కాకపోతే ఇక్కడ సైన్ ఇచ్చారు, అక్కడ కాస్ ఇచ్చారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ సినిమాలో చెప్పినట్టు. ఓకే, సో సేమ్ టు ప్రూవ్ అండ్ LHS వాల్యూ ఇది కామన్ అన్నింటికి. తర్వాత న్యూమరేటర్ని అబ్జర్వ్ చేసేయండి. ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఏ ప్లస్ సైన్ బి, ఏ ప్లేస్లో 5x ఉంది, బి ప్లేస్లో 3x ఉంది. సో ఫార్ములాగా అప్లై చేసేస్తే ఇదిగో న్యూమరేటర్. అలాగే డినోమినేటర్ని అబ్జర్వ్ చేయి. కాస్ ఏ ప్లస్ కాస్ బి, ఏ ప్లేస్లో 5x ఉంది, బి ప్లేస్లో 3x ఉంది, సేమ్. సో ఫార్ములా అప్లై చేసేస్తే ఇది కూడా డినోమినేటర్ ఈ విధంగా వస్తుంది. ఓకేనండి, సరే. ఇప్పుడు LHS దీన్ని ఈ యాంగిల్స్ని సింప్లిఫై చేసేయండి. అండ్ ఈ యాంగిల్స్ అన్నింటినీ కూడా సింప్లిఫై చేసి ఇదిగో కింద స్టెప్ వచ్చేస్తాయి. ఓకే, ఏమి లేదు, ఇంకా సింప్లిఫికేషన్, బేసిక్ సింప్లిఫికేషన్. అండ్ ఇక్కడ కాస్ ఎక్స్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో సైన్ 4x బై కాస్ 4x. యాక్చువల్లీ సైన్ థీటా బై కాస్ థీటా ఉంటే మనం tan థీటా రాసుకుంటాం. ఇక్కడ థీటా ప్లేస్లో 4x ఉంది అంతే, అంటే సైన్ 4x బై కాస్ 4x. సో విచ్ ఈజ్ tan 4x హ్యాండ్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది, రాసేయండి. ఓకే, సేమ్ LHS వాల్యూ రాసుకున్నాము. ఇక్కడ న్యూమరేటర్ ఏ ఫామ్గా ఉందండి, సైన్ ఏ మైనస్ సైన్ బి. సో ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై, అంటే ఇక్కడ కూడా మీరు ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై, ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై పెడితే సో ఇదిగో ఇది వస్తుంది. దీని తర్వాత స్టెప్ అండి ఇది. ఓకేనా, దీని తర్వాత స్టెప్ ఇది. ఇవి ఫార్ములాస్ మీరు పక్కన రాసుకోవాలి. యాక్చువల్గా నేను అంటే ఇక్కడ నాకు ప్లేస్ సరిపోక నేను ఇలా రాశాను, అందుకని హైలైట్ చేశాను. హైలైట్ చేసినవన్నీ కూడా ఫార్ములాసే. సో న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే 2 కాస్ ఇది వస్తుంది. అలాగే డినోమినేటర్ ఏ ఫామ్గా ఉందండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, అంటే ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై. ఇక్కడ కూడా ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది కూడా డినోమినేటర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 రెండు సేమ్ కదా, తీసేయండి. అలాగే 2 కూడా క్యాన్సిల్ చేసేయండి. ఇక మిగిలినవి ఏంటి, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 బై కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇదిగో ఇందాకే చెప్పుకున్నాం, సైన్ థీటా బై కాస్ థీటా ఉంటే మనం tan థీటా రాస్తాం. థీటా ప్లేస్ ఇక్కడ ఏముంది, ఎక్స్ మైనస్ వై బై 2 ఉంది, అంటే మనకి tan ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 అవుతుంది, విచ్ ఈస్ ద RHS. సో టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాను, LHS వాల్యూ తీసుకున్నాను. న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉందండి, సైన్ ఏ ప్లస్ సైన్ బి, అంటే ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 3x. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఇదిగోండి ఫస్ట్ స్టెప్ వస్తుంది, ఐ మీన్ న్యూమరేటర్. అలాగే డినోమినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇది కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫామ్గా ఉంది, ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 3x. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదిగో ఈ స్టెప్ వస్తుంది, ఐ మీన్ డినోమినేటర్. అండ్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 3x అంటే 4x అండి, 4x బై 2 అంటే మొత్తానికి 2x వస్తుంది ఇక్కడ, ఇదిగో సైన్ 2x. అండ్ ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ 3x బై 2, ఇక్కడ కూడా కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3x బై 2 ఉంది. ఇంకా దీన్ని మీకు సింప్లిఫై చేయకుండా క్యాన్సిల్ చేసాను, ఎందుకంటే సేమ్ వాల్యూస్ కదండి. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 3x అంటే 4x బై 2 అంటే మనకి 2x వస్తుంది, సేమ్ పైన న్యూమరేటర్లో వచ్చినట్టే. సో ఫైనల్గా సైన్ 2x బై కాస్ 2x వచ్చిందండి. సేమ్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా కాబట్టి థీటా ప్లేస్లో మనకి 2x వచ్చింది. సో tan 2x ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది LHS వాల్యూ, ఇది RHS వాల్యూ. మనం LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. సో క్వశ్చన్లో ఇచ్చింది టు ప్రూవ్ అని చెప్పి రాసుకున్నాను. అండ్ LHS వాల్యూ ఇదండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, న్యూమరేటర్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ 3x, అలాగే డినోమినేటర్లో సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని ఉంది. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటే దాని ప్లేస్లో మనం కాస్ 2x రాసుకొచ్చండి. అందుకోసం నేను మైనస్ కామన్ తీసానండి, అంటే చూడండి మైనస్ బయట రాసాను. ఇప్పుడు మైనస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇదిగో మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ సరిపోయిందా. అంటే ఈ వాల్యూనే, ఈ డినోమినేటర్లో ఉన్న ఈ వాల్యూనే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో కాస్ 2x రాసేసుకున్నాను. ఇదిగోండి దీని తర్వాత స్టెప్ ఇక్కడ, ఇవి ఫార్ములాస్. ఇదిగో మైనస్ కాస్ 2x అండ్ న్యూమరేటరు సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఉంది కదా. ఏ ప్లేస్లోనేమో ఎక్స్ ఉంది, బి ప్లేస్లోనేమో 3x ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ మీకు వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత చూడండి, ఎక్స్ ప్లస్ 3x అంటే 4x/2, 4x/2 అంటే 2 టేబుల్ అయితే 2 టైమ్స్ క్యాన్సిల్, అంటే ఓవరాల్గా 2 cos 2x ఇంటూ ఎక్స్ మైనస్ 3x అంటే ఎంతండి, మైనస్ 2x/2. సో మైనస్ ఎక్స్ అవుతుంది. అండ్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. గుర్తుపెట్టుకోండి, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వస్తుంది, అండ్ సీకెన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే సీకెన్ ఎక్స్ వస్తుంది. మిగతా అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి కూడా నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మీకు బయట నెగిటివ్ వస్తుంది. ఓకే, ఆ విషయం మీకు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కాస్ 2x అలాగే ఇక్కడ కాస్ 2x క్యాన్సిల్, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, అండ్ ఇక్కడ 2 ఉంది మైనస్ ఉంది, సో -2 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సైన్ ఎక్స్ ఈస్ ద ఆన్సర్ విచ్ ఈస్ ద RHS వాల్యూ. ఓకేనండి, హ్యాండ్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి. సో అందరూ కూడా కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. LHS వాల్యూ చూడండి ఎంత చిన్నది ఉందో, RHS వాల్యూ చూడండి ఎంత పెద్దది ఉందో. ఓకే, చూద్దాం. టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చింది రాసుకున్నాను, అండ్ LHS వాల్యూ రాసుకున్నాను. చాలా ఈజీ అండి, ఒకసారి చూడండి. tan 4x అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చేసిన తర్వాత, అంటే పర్టికులర్గా ఇప్పుడు 22, 23rd ప్రాబ్లం, ఇవి చేసిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. చూసినప్పుడు బాబు ఇదేంటి ఎలా ఉంది అనిపిస్తుంది, చేసిన తర్వాత ఓహో ఇంతేనా అని అనిపిస్తాయి అన్నమాట. అందుకనే మీరు జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుంది. tan 4x ఉంది కదండి, ఇక్కడ ఏకంగా tan స్క్వేర్ వచ్చేసింది, RHSలో tan పవర్ 4 వచ్చేసింది. ఓకే, అంటే మనం కొంచెం ఈ tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి చూడండి. సో 4x నేను 2x ప్లస్ 2x అని రాసుకుంటానండి. రాసుకొచ్చా లేదండి? ఓకే, ఇప్పుడు దీనికి tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తున్నాను. tan ఆఫ్ a ప్లస్ b అంటే a ప్లేస్లోని 2xే, b ప్లేస్లో కూడా 2xే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇదిగో ఈ స్టెప్ వస్తుంది మీకు. సరిపోయిందా? ఇప్పుడు చూడు, tan 2x అంటే 2 tan x/1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. మొత్తానికి స్క్వేర్ తెప్పించాం మనం కష్టపడి. ఓకే, సో tan 2x ప్లేస్లో ఇది రాసేసుకో. ఇక్కడ tan 2x ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది రాసేసుకో బై 1 మైనస్ tan 2x ఇంటూ tan 2x. అర్థమైందండి ఈ స్టెప్? ఇది ఒక నిమిషం, ఈ స్టెప్ అర్థమైంది కదా? ఎలా వచ్చింది? ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో 2x, బి ప్లేస్లో 2x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగో ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? అది ఇప్పుడు tan 2x కనబడిన ప్రతి ప్లేస్లోని కూడా ఇది రాసేసుకుంటున్నాం అంతే. అది రాసుకుంటే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ వస్తుంది. చూసి భయపడద్దండి, ఇవంతా సింప్లిఫికేషన్ అంతే ఏం ఉండదు, ఇదంతా కూడా ఈజీగా ఉంటుంది చాలా. ఓకే, చూడండి. ఫస్ట్ మనం సింపుల్గా న్యూమరేటర్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, సరే, ఇది ఈ పార్ట్ని డినోమినేటర్స్ కంటే ఈక్వల్ కదండి. డినోమినేటర్స్ కంటే ఈక్వల్ కదంటే న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. సో 2 tan x అంటే ఎంత? 4 tan x అంటే 2 tan x ప్లస్ 2 tan x. లేదంటే ఇక్కడే మీరు డైరెక్ట్గా చేసేస్తే సరిపోతుందేమో. అంటే tan 2x ప్లస్ tan 2x కదా, ఇక్కడే డైరెక్ట్గా 2 tan 2x అని వేసేసి అప్పుడు 2 ఇంటూ tan 2x అంటే 2 tan x/1 ప్లస్ tan స్క్వేర్ x కదా. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఎంతండి? 4 tan x/1 మైనస్ ప్లస్ కాదు 1 మైనస్ tan స్క్వేర్ x. అయితే డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసి ఉంటే సరిపోతుంది. ఓకే, ఎనీవే రాస్తాం కదా, ఇంకా మీకు ఇలా చేసినా పర్వాలేదండి. అంటే రెండింటిని యాడ్ చేసేసి డైరెక్ట్గా 2 tan 2x అని చెప్పి ఇలా చేసినా మీకు ఇదే వస్తుంది. లేదు మనం అప్లై చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అయితే సేమే. డినోమినేటర్ చూడండి, 1 మైనస్ tan 2x ఇంటూ tan 2x. అంటే నేను ఇలా ఎలాబరేట్ చేసి ఎందుకు రాశానంటే మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం అంతే. కాకపోతే కొంచెం పెద్దది వచ్చేసింది. ఓకే, సో 2 tan x ఇంటూ 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ కాబట్టి 2 tan x ఇంటూ 2 tan x అంటే ఎంత అవుతుందండి? 2 ఇంటూ 2 4 tan x ఇంటూ tan x tan స్క్వేర్ x. ఇదిగో
సరిపోయిందా? డినామినేటర్లో చూడు 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ రెండు సేమే కాబట్టి ఇప్పుడు ఏ ఇంటూ ఏ అని ఉందనుకోండి మనం ఎలా రాస్తాం ఏ స్క్వేర్. అలాగే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఇదిగో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ చూడు డెనోమినేటర్ జాగ్రత్తగా చూడు. న్యూమరేటర్ ఇంకేం ఉండదు సింప్లిఫికేషను. డెనోమినేటర్ జాగ్రత్తగా చూడు. ఈ 1 అండి 1/1 అని రాసుకొచ్చేమో కదా. మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి మైనస్ సి బై డి ఈ ఫామ్గా ఉందనుకోండి మనం ఎలా చేస్తాం ఏ ఇంటూ డి ఏడి మైనస్ సి ఇంటూ బి బీసీ బై బి ఇంటూ డి బిడి. అవునా? సో ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసేస్తే దీన్ని ఇక్కడ 1 ఇంటూ ఈ వాల్యూ అంటే ఇది వచ్చేస్తుంది. ఇదిగో మైనస్ ఉంది కదా ఇదిగో మైనస్. తర్వాత 1 ఇంటూ ఈ వాల్యూ ఇదిగో 4 tan స్క్వేర్ ఎక్స్ బై 1 ఇంటూ ఈ వాల్యూ. సో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సరిపోయింది ఈ స్టెప్. ఇప్పుడు చూడు మళ్ళీ 4 tan x ఇది న్యూమరేటర్లో ఉన్నది, ఇంకా దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మాత్రం ఇది 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. చూడు 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏం కాదు. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసా మీ అందరికీ? తెలుసు. ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అవునా? ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది చూడు ఒక్కసారి. ఏ ప్లేస్లో ఏముంది చూడు 1 ఉంది అంటే 1 స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో ఏముంది చూడు tan x ఉంది బి ప్లేస్లో అంటే బి ప్లేస్కి ఇదంతా కూడా బిఏ, ఇదంతా కూడా బిఏ అంటే tan స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ బీకి స్క్వేర్ ఉంది చూసావా. బి అంటే tan స్క్వేర్ ఎక్స్ మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి బీకి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 1 బి అంటే tan స్క్వేర్ ఎక్స్. సరిపోయిందా లేదా? ఇప్పుడు ఈ పవర్స్ రెండింటిని ఇంటూ చేస్తే 2 ఇంటూ 2 ఎంతండి 4. ఇదిగో మొత్తానికి నీకు వచ్చిన వాల్యూ ఇక్కడ రాసాను చూడు 1 ప్లస్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చింది ఇక్కడ రాశాను 1 ప్లస్ tan పవర్ 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసాను. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ అంటే ఇప్పుడు మైనస్ 2y మైనస్ 4y ఉందనుకోండి మనం ఏం చేస్తాం మైనస్ 6y రాస్తాం. ఇక్కడ y ప్లేస్లో tan స్క్వేర్ ఎక్స్ ఉంది అంతే జస్ట్. అంటే ఇది ఏమవుతుంది 1 ప్లస్ tan పవర్ 4x మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ బై ఇది సేమ్ వాల్యూ అలాగే ఉండిపోద్ది మీకు. ఇప్పుడు చూడు మళ్ళీ ఇది మనకి ఏ ఫామ్గా ఉంది ఇది ఈ టోటల్. ఒక్క నిమిషం దీన్ని రఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షను ఏ బై బి బై అని చెప్పి మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ ఉందనుకో, దీన్ని నువ్వు ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసుకో ఏ బై బి ఇంటూ పెట్టి సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసే అంటే డి బై సి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇది చూడు ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏ బై బి అన్నట్టు ఇది బై ఇది చూడు సెకండ్ ఫ్రాక్షన్ అంటే ఇది సి బై డి అన్నట్టు. మనం ఏం చేయాలి ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేయాలి. ఇదిగో ఇది ఏ బై బి చూసావా ఇంటూ పెట్టాను, ఇదిగో ఇది సి బై డి. సరిపోయిందా లేదా? రివర్స్ చేయడమే. ఓకే రివర్స్ చేయాలి కదా. ఇది సి బై డి అంటే డి బై సి ఇది పైకి వచ్చేస్తుంది. ఏది ఈ కిందది న్యూమరేటర్కి వస్తుంది, ఇదేమో డినోమినేటర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇక్కడేమో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి దీని అర్థం 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అని హోల్ స్క్వేర్ అంటే. సో ఇప్పుడు ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది అంటే ఇంకా ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడేమో 4 tan x ఉంది అండ్ ఇక్కడేమో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఉంది. సో 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై డినోమినేటర్ ఇదే ఉంటుందండి 1 మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan పవర్ 4x. ఇప్పుడు చూడు ఆర్హెచ్ఎస్ వాల్యూ వచ్చింది. సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ దీనికి రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఎల్హెచ్ఎస్ వాల్యూ cos 4x, ఆర్హెచ్ఎస్ వాల్యూ 1 మైనస్ 8 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ cos స్క్వేర్ ఎక్స్ అంట. ఓకే, సో టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్ రాసుకున్నాను, ఎల్హెచ్ఎస్ వాల్యూ కూడా తీసుకున్నాను. ఇక్కడ 4xని ఈ విధంగా రాస్తున్నానండి 2 ఇంటూ 2xగా రాస్తున్నాను. ఎందుకు ఇలాగే రాస్తున్నావు అని అంటే యాక్చువల్లీ కాస్ ఆఫ్ 4x నేను 2x ప్లస్ 2x కింద రాసుకుని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందండి కాస్ ఏ కాస్ బి అంటే 2 cos 2x ఇంటూ కాస్ 2x మైనస్ సైన్ 2x ఇంటూ సైన్ 2x వస్తుంది. అంటే
కాస్ స్క్వేర్ 2x మైనస్ సైన్ స్క్వేర్ 2x వస్తుంది, అంతే కదా. ఇలా చేసినా, ఒకవేళ మనం ఇలా చేసినా కానీ మనకు ఆన్సర్ ఇదే వస్తుంది, అర్థమైందండి. బట్ ఇంత చేసే బదులు డైరెక్ట్గా మనం ఇలా రాసుకుంటే ఈజీ. ఓకే, దట్స్ వై నేను ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు కాస్ 2 ఇది ఏ ఫామ్లో ఉందండి మనకి, కాస్ 2 తీటా, కాస్ 2 తీటా ఫామ్లో ఉంది. కాస్ 2 తీటా అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు, లేదంటే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 రాసుకోవచ్చు, లేదంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. పర్టికులర్గా నేను సైన్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు కావాల్సింది ఆర్హెచ్ఎస్లో సైను కాసు పక్క పక్కన వచ్చే విధంగా, అవునా కదా. స్క్వేర్ విషయం పక్కన పెట్టండి, ఫస్ట్ ఆ రెండు పక్క పక్కన రావాలి. పక్క పక్కన రావాలి అంటే నాకు సైన్ 2 తీటా వస్తే అప్పుడు ఫార్ములా ప్రకారం 2 సైన్ తీటా కాస్ తీటా వస్తుంది. అంటే దాని అర్థం పక్క పక్కన వచ్చేటువంటి ఛాన్స్ దీని ద్వారాగా వస్తుంది. అంటే సైన్ 2 తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో మార్చుకుంటే మనకి సైన్ కాసు పక్క పక్కన వచ్చే విధంగా ఫార్ములా వస్తుంది. కాబట్టి నేను ఈ రెండు ఫార్ములాస్ రిమూవ్ చేసి ఇదే తీసుకున్నాను, అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాస్ 2 తీటా అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఇదిగో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా, తీటా అంటే ఎంతండి మనకి 2x, ఇదిగో సైన్ స్క్వేర్ 2x. ఇప్పుడే చెప్పాను నేను, సైన్ 2x అంటే ఫార్ములా 2 సైన్ తీటా కాస్ తీటా. ఇక్కడ ఏముంది, ఇక్కడ సైన్ స్క్వేర్ 2x ఉంది. నువ్వు ఫస్ట్ సైన్ 2x రాసే ఫార్ములా ఇదిగో 2 సైన్ x కాస్ x, స్క్వేర్ ఉంది కదా, ఇదిగో పైన హోల్ స్క్వేర్ పెట్టి సరిపోయిందా. అండ్ నెక్స్ట్ 1 మైనస్ ఈ స్క్వేర్ అనేది ఈ 2కి వచ్చినప్పుడు 2 స్క్వేర్ 4, సైన్కి వచ్చినప్పుడు సైన్ స్క్వేర్, కాస్కి వచ్చినప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్. సో 2 × 4 8. సో చూసావా, అంటే మనం ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూకి తగ్గట్టుగా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. మీకు పొరపాటున నేను ఇందాక చెప్పిన విధంగా కాస్ ఆఫ్ 2x + 2x అంటే 4xని ఈ విధంగా రాసుకుని సింప్లిఫై చేసిన ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇంకొక 2 స్టెప్లు ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఓకేనండి, ఇదైతే ఈజీగా ఉంటుంది కదా. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ మనం 1 వస్తుందని చెప్పాలి దీన్ని ప్రూవ్ చేసి. సరే, క్వశ్చన్లు ఇచ్చింది రాసుకొని ఎల్హెచ్ఎస్ వాల్యూ రాసుకోండి. ఇది కూడా సేమ్ ఎలైడ్ యాంగిల్స్ కాన్సెప్టే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3π/2 అంటే 270 డిగ్రీస్ అండి. అంటే డిగ్రీస్ వరకు మారిస్తే కొంచెం మనకి బాగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఎందుకంటే మనం లోయర్ క్లాసెస్లో డిగ్రీస్ మీద ఎక్కువ చేస్తాం. సో అందుకని ఏంటంటే డిగ్రీస్ వరకు మార్చుకోండి. ఇక్కడ 2π అంటే 180 డిగ్రీస్, సారీ పై అంటే 180 కదా, 2π అంటే 360 డిగ్రీస్. అండ్ ఇక్కడ మనకి 3π/2 అంటే 270 డిగ్రీస్, ఇక్కడ 2π అంటే 360 డిగ్రీస్. ఓకేనా, ఇప్పుడు చూడండి చక్కగా కాస్ 270 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అవుతుందండి. అలాగే కాస్ 2π ప్లస్ ఎక్స్, 2π ప్లస్ ఎక్స్ ఉందంటే ఇక్కడ చూడండి మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు 2π అంటే 360 డిగ్రీస్ కదండి. ఇప్పుడు 390 డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. దీన్ని మనం రొటేట్ చేసాం అనుకోండి, యాంగిల్ ఎలా వస్తుంది, ఫస్ట్ 360 డిగ్రీస్కి ఒక రొటేషను, తర్వాత 30 డిగ్రీస్కి ఇక్కడికి వచ్చిందని అనుకుందాం. అంటే దిస్ ఈస్ 390 డిగ్రీస్. ఇప్పుడు ఇదంతా మర్చిపోయి ఓన్లీ 30 డిగ్రీస్ మన యాంగిల్ చూస్తే ఎలా వస్తుంది, ఇదేనా. అంటే ఇప్పుడు రే అనేది ఈ రెండు కేసెస్లోని సేమ్ పొజిషన్లో ఉంటుంది. అంటే నువ్వు 360 డిగ్రీస్ ప్లస్ ఎంత యాంగిల్ చేసినా నువ్వు ఓన్లీ ఈ 360 డిగ్రీస్ పని లేకుండా ఈ యాంగిల్ ఎంత అయితే రొటేట్ చేసావు, ఎగ్జాంపుల్ 30 అనుకుందాం, ఓన్లీ 30 డిగ్రీస్ రొటేట్ చేసినా సేమే వస్తుంది ఆన్సర్. అండ్ ఇక ఒక 360 కాదు, నువ్వు కావాలంటే ఎన్ని 360 కన్నా రొటేట్ చేయి. నువ్వు ఒక 360 రొటేట్ చేయి, 360 రొటేట్ చేసి 45 డిగ్రీస్ యాడ్ చేయడానికి. అంటే డయాగ్రమెటికల్గా ఇది ఒక 360, ఇది రెండోది, ఇది మూడోది, 3 360 అయిపోయి 45 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇది 360, 3 × 360 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ 45 డిగ్రీస్ అన్నా నీకు పొజిషన్స్ ఏమి వస్తాయి రెండు కూడా. సో దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 360 డిగ్రీస్ ఉన్నప్పుడు అంటే 2π ఉన్నప్పుడు నువ్వు ఇంక ఈ యాంగిల్ చూసుకోవాల్సిన పని లేదు. నాట్ ఓన్లీ 360 డిగ్రీస్ ఉన్నా, 2 × 360 ఉన్నా, 3 × 360 ఉన్నా, ఇంకా n × 360 ఉన్నా కానీ నువ్వు ఈ వాల్యూస్ని తీసేసి డైరెక్ట్గా పక్కన ఉన్న యాంగిల్, ఈ ఎక్స్ట్రా యాంగిల్ చూసుకుంటే చాలు. అందుకని కాస్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. అండ్ ఇక్కడ కాట్ 270 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఇది.
అంటే tan x అండి. అలాగే మళ్ళీ ఇక్కడ చూడండి cot 2π ప్లస్ ఎక్స్, 2π ప్లస్ ఎక్స్ అంటే మళ్ళీ మనకి ఎక్సే అంటే cot x అవుతుంది. సో చూడండి నేను వాల్యూస్ మార్చేసాను. ఫస్ట్ ఏమైందండి sin x అంటే ఇదిగోండి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా sin x. సెకండ్ది కాస్ 2π తీసామని చెప్పాను కదా అంటే cos x, ఇదిగో cos x. అండ్ ఇది cot 270 degrees మైనస్ ఎక్స్ అంటే tan x, ఇదిగో tan x ప్లస్ cot 2π ప్లస్ ఎక్స్ అంటే cot x, ఇదిగో cot x. ఓకే, ఏమీ లేదు, ఈ ఫార్ములాస్ మీకు తెలిసినాయి అంటే అయిపోయింది ప్రాబ్లం. చూడండి నెక్స్ట్ మనకి ఆన్సర్ 1 రావాలండి. అంటే ఇది సింప్లిఫై అయిపోవాలి, మనకు వచ్చింది ఇది LHS వాల్యూ, బట్ ఇది 1 అవ్వాలి అంటే సింప్లిఫై అయిపోవాలి. నేను ఇది ఎలాగా సైను కాసుగా ఉంది కాబట్టి ఈ ట్యాన్ని కాట్ని కూడా సైన్ కాస్ వైపు మార్చేస్తున్నాను. tan x అంటే sin x బై cos x బేసిక్ ఫార్ములా, అలాగే cos x అంటే cot x అంటే cos x బై sin x. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తాం నేను ఫస్ట్లో చెప్పాను, అదే ప్రాసెస్లో చేయండి. ఫస్ట్ sin x ఇంటూ sin x, ఇదిగో sin స్క్వేర్ x, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ cos x ఇంటూ cos x cos స్క్వేర్ x బై cos x ఇంటూ sin x, ఇదిగో cos x ఇంటూ sin x. సరిపోయిందా? ఇప్పుడు చూడు, ఈ cos x డినామినేటర్గా ఉంది, ఇదేమో న్యూమరేటర్గా ఉంది, తీసేయండి. తర్వాత sin x కూడా అంతే, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ రిమైనింగ్ ఏంటండి sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x. ఐడెంటిటీ ప్రకారం sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఉంటే 1. మరి ఇక్కడ x ఉంది, ఇక్కడ థీటా ఉంది, రెండు ఒకటేనా అంటే ఇక్కడ థీటా ఉందా లేదంటే ఎస్ ఉందా లేదంటే ఏ ఉందా బి ఉందా అనేది కాదు పాయింట్, ఈ రెండు సేమ్ ఉండాలి, అది పాయింట్. సో దట్స్ వై sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే 1 అండి. అంటే ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 వచ్చింది. చూసారు ఇది ఎంత పెద్ద వాల్యూ అండి చూడడానికి, కానీ మనకి ఎగైడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే అదే వాల్యూ చాలా చిన్నగా అయిపోయింది, 1 అయిపోయింది. అది ప్రూవ్ దట్ అని చెప్పి ఇది LHS, ఇది RHS. సో సేమ్ LHS తీసుకున్నానండి. సో ఇక్కడ LHS మీరు అబ్జర్వ్ చేస్తే sin 2x ఉంది, 2 sin 4x ఉంది, sin 6x ఉంది. అండ్ RHSలోనేమో 4 cos స్క్వేర్ x ఉంది, sin 4x ఉంది. అంటే సో RHSలో sin 4x ఉండాలి కాబట్టి నేను ఈ sin 4xని సెపరేట్ చేసేసానండి. అంటే చివరికి రాసుకుని ఈ రెండింటిని సింప్లిఫై చేస్తాను. దేన్ని sin 2xని sin 6xని ఇదిగోండి పక్కన రాసుకున్నాను చూడండి, sin 6x ప్లస్ sin 2x. ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు మనం, ఎందుకంటే మనకి ఆ వాల్యూ ఉండాలి, RHSగా మనం ప్రూవ్ చేయాలి కాబట్టి అది అలా ఉండాలి. అండ్ ఇది ఏ ఫామ్గా ఉందండి చూడడానికి, sin a ప్లస్ sin b, ఏ ప్లేస్లో 6x ఉంది, b ప్లేస్లో 2x ఉంది. సో సింపుల్గా మీకు ఫార్ములా అప్లై చేస్తే ఇదిగో దీని తర్వాత స్టెప్గా నేను ఇక్కడ రాసాను చూడండి, 2 sin 6x ప్లస్ 2x బై 2 ఇంటూ కాస్ 6x మైనస్ 2x బై 2 ప్లస్ 2 sin 4x. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4x, దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2x. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 2 sin 4x ఇంటూ కాస్ 2x ప్లస్ 2 sin 4x. అంటే ఈ 2 sin 4x అనేది కామన్గా ఉంది కదండి, ఇక్కడ ఉంది, ఇదంతా ఒక టర్ము ప్లస్ ఇదంతా ఒక టర్మ్. సో రెండు టర్మ్స్ కానీ కూడా 2 sin 4x కామన్గా ఉంది కాబట్టి బయటికి తీసేసాం, బయట రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏముంటుందండి cos 2x ఉంటుంది ప్లస్ ఇక్కడ ఇది బయటికి తీసేసాం కదా, చాలామంది ఇక్కడ ఏమి ఉండదు అంటే 0 అనుకుంటారు, 0 కాదండి 1 ఉంటుంది. ఓకే, నువ్వు దీన్ని ఇంటూ చేసావు అనుకో ఈ 5 స్టెప్ రావాలి, ఇక్కడ ఒకవేళ నువ్వు 0 వేసావు అనుకో ఇంటూ చేసినప్పుడు 5 స్టెప్ వస్తుందండి, రాదు. ఓకే అది సరే, మొత్తానికి 2 sin 4x ఇంటూ cos 2x ప్లస్ 1 అని వచ్చింది. cos 2x అంటే మనకి cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x. సో దాని ప్రకారం నేను ఈ cos 2x ప్లేస్లో cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x రాసుకున్నాను. అలాగే ఈ 1 ప్లేస్లో sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x రాసుకున్నాను. ఇలాంటప్పుడు మనకు కావాల్సిన డౌట్ ఏంటంటే సీకెన్ స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x అన్న 1, కొసీకెన్ స్క్వేర్ x మైనస్ cot స్క్వేర్ x అయినా 1. నువ్వు 1 ప్లేస్లో ఈ రెండు రాసుకోవచ్చు కదా, కేవలం sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఎందుకు రాసామంటే మనకి cos 2x అనేది cos సైన్గా రాసుకున్నాం కదండి, ఇది కూడా sin కాస్గా ఉంటే సింప్లిఫై అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ cos 2xకి మళ్ళీ రెండు ఫార్ములాలు ఉంటాయి, ఏంటి 2 cos స్క్వేర్ x మైనస్ 1 రాసుకోవచ్చు, లేదంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ x రాసుకోవచ్చు. ఈ రెండు కూడా cos 2xకి ఫార్ములాగే. మరి ఈ రెండు వదిలేసి ఇదే ఎందుకు రాసామంటే చెప్పాను కదా, సేమ్ కాస్ సైన్లో ఇది రాసుకుని ఈ 1 కూడా మనం కాస్ సైన్లో రాసుకుంటే సింప్లిఫై అవుతుంది కాబట్టి.
ఇక్కడ చూడండి మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అండి. ఇక ఏం మిగిలింది, ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఎక్స్, మొత్తం 2 కదా, 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఓవరాల్గా 2 × 2 4 కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ 4x. చూసారా, ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. హ్యాండ్స్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చింది రా. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. సేమ్ టు ప్రూవ్ అని చెప్పి ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాము. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఇది ఏ ఫామ్లో ఉందండి చూడడానికి, సైన్ ఏ ప్లస్ సైన్ బి, ఏ ప్లేస్లో 5x బి ప్లేస్లో 3x. సో సింప్లీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి, ఏ ప్లేస్లో 5x బి ప్లేస్లో 3x. సో 5x మైనస్ 3x. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు వాల్యూ ఇది వస్తుంది. ఓకే, సో కాట్ 4x ఇంటూ ఫార్ములా అప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇది పై. ఇప్పుడు చూడండి 5x ప్లస్ 3x/2 అంటే 8x అండి, 8x/2 అంటే 4. అలాగే దీన్ని సింప్లిఫై చేసుకుంటే x వస్తుంది. మొత్తానికి మనకి ఏమొచ్చింది చూడండి, కాట్ 4x ఇంటూ 2 sin 4x ఇంటూ కాస్ x వచ్చింది. ఒకసారి మీరు ఆర్హెచ్ఎస్ వాల్యూని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆర్హెచ్ఎస్లో ఏముందండి, కాట్ సైన్ 5x మైనస్ సైన్ 3x ఉంది, కాట్ x ఇంటూ సైన్ 5x మైనస్ సైన్ 3x ఉంది. ఇక్కడేమో మనకి కాట్ 4x ఉంది, అది మనం కాట్ ఎక్స్గా మార్చాలి, అంటే దాన్ని సింప్లిఫై చేయాలి. సో నేను అందుకనే ఏం చేశానంటే, యాక్చువల్గా మనకి కాట్ థీటా అంటే ఏం రాసుకుంటామండి, కాస్ థీటా బై సైన్ థీటా రాసుకుంటాం, అవునా కదా. ఇక్కడ థీటా ప్లేస్లో 4x ఉంది, అంటే నేను ఏం రాసుకోవచ్చు, కాస్ 4x బై సైన్ 4x. ఇది యాజ్ ఇట్ ఈస్గా అదే స్టెప్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి సైన్ 4x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక రిమైనింగ్ ఏంటి, 2 కాస్ 4x ఇంటూ కాస్ x, కాస్ 4x ఇంటూ కాస్ x సరిపోయిందా. అండ్ ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా ఈ కాటెక్స్ విషయం, ఆర్హెచ్ఎస్లో కాటెక్స్ రావాలి. కాటెక్స్ రావాలి అంటే కంపల్సరీగా కాస్ బై సైన్ ఉంటే అప్పుడు దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, కాటెక్స్ రాసుకోవచ్చు, అవునా కదా. సో నేను అందుకని ఏం చేస్తానంటే, మనకి ఇక్కడ ఎలాగా కాస్ ఎక్స్ వచ్చింది అంటే కింద సైన్ ఎక్స్ వస్తే అప్పుడు నేను దాని ప్లేస్లో కాటెక్స్ రాసుకోవచ్చు అనే ఐడియాతో సైన్ ఎక్స్తో ఇంటూ చేసి డివైడ్ చేశానండి. డివైడ్ చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఇంటూ ఎందుకు చేసామంటే మనం ఓన్లీ డివైడ్ చేయడానికి కుదరదండి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంటూ కూడా చేయాలి కదా. సో ఇప్పుడు సెపరేట్గా చూడు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, ఇదిగో పక్కన రాశాను, ఇంటూ ఇక్కడ లోపల ఏమన్నాయి చూడు, 2 cos 4x, ఇది ఈ బయట ఒక సైన్ ఎక్స్, ఇంకొండ రెండు లోపల ఈ విధంగా రాసేసాం. సో ఇప్పుడు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ సరిపోయింది. ఇక దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఏంటండి, 2 cos 4x sin x. ఈ ఫార్ములా చూడండి, ఇది ఏ ఫార్ములా ఉందండి మనకి, 2 cos a sin b ఫార్ములా ఉంది. దీనికి ఫార్ములా మీరు మళ్ళీ వేరేది గుర్తించుకోవద్దు, మనకు తెలిసిన 2 ఫార్ములాస్ని యూజ్ చేసి ఇది రప్పించుకుందాం. చూడండి, మనకి సైన్ ఆఫ్ a ప్లస్ b తెలుసు, సైన్ ఆఫ్ a మైనస్ b కూడా తెలుసు. ఈ ఫార్ములాస్ రాసేసాను ఇక్కడ. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ని, అంటే 2 ఈక్వేషన్స్ చెప్పకండి, ఈ ఫార్ములాస్ అన్న ఈ 2 ఈక్వేషన్సే కదండి ఫస్ట్వి, వీటిని మైనస్ చేశానండి. మైనస్ ఎందుకు చేశానంటే ఒకసారి చూడండి, మైనస్ చేస్తే సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b, ఇదిగో ఇక్కడ ఈక్వల్ టు సైన్ a కాస్ b మైనస్ సైన్ a కాస్ b క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ a సైన్ b ఈ ప్లస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్లస్ కాస్ a సైన్ b, అంటే ఇలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 2 cos a sin b. ఓకేనా, ఒకవేళ నేను ప్లస్ చేశాను అనుకో, నాకు cos a sin b రాదు, sin a cos b వస్తుంది. ఓకేనా, అఫ్ కోర్స్ మనం అలా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే యాంగిల్స్ మారుస్తాం అంతే. బట్ ఇక్కడ నేను చేసినట్టు చేసేయండి. అంటే ఫైనల్గా ఏంటండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 cos a sin b రాసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏమీ కాదు, మనకి 2 cos ఏమొచ్చింది ఇక్కడ 4x ఇంటూ సైన్ ఎక్స్, అంటే ఏ ప్లేస్గా ఎంత వచ్చిందో చూసుకో, బి ప్లేస్గా ఎంత వచ్చిందో చూసుకో, సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అంతే. అంటే ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు దీని తర్వాత స్టెప్ కాట్ ఎక్స్ ఇంటూ దీని వాల్యూ మనం ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాం దీన్ని బట్టి. సో ఏమవుతుందండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ 4x ప్లస్ ఎక్స్, ఇదిగో మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్. సో 4x ప్లస్ ఎక్స్ అంటే 5x, 4x మైనస్ ఎక్స్ అంటే 3x. చూసారా, వాల్యూ వచ్చేసింది కాట్ ఎక్స్ ఇంటూ సైన్ 5x మైనస్ సైన్ 3x, విచ్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. హ్యాండ్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి. ఓకేనండి, ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ, అన్నీ కూడా ఇంకా ఈ ఎక్సైజ్ ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కూడా ఇదే మోడల్. సో టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాను, ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాను.
ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కాస్ 4x ఉందండి, కాస్ 3x ఉంది, కాస్ 2x ఉంది, సేమ్ డినోమినేటర్గా కూడా అంతే, కాకపోతే సైన్తో ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఈ కాస్ 3xని పక్కన పెట్టి, అంటే ఇది ఇక్కడ రాసుకుని ఇది ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఈ విధంగా కాస్ 4x ప్లస్ కాస్ 2x, డినోమినేటర్గా కూడా అంతే, సైన్ 4x ప్లస్ సైన్ 2x, సెపరేట్గా కాస్ 3xని సెపరేట్గా సైన్ 3xని రాసేసాను. ఎందుకు ఇలా చేశాను అంటే కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా అప్లై చేయడం కోసం. ఏ డైరెక్ట్గా ఇలా కాస్ 4x ప్లస్ కాస్ 3x ఉన్నప్పుడు అప్లై చేయొచ్చు కదా, నువ్వు ఇలా ప్లేసెస్ మార్చి ఎందుకు అప్లై చేస్తున్నావు అంటే, ఇక్కడ ఫస్ట్ ఏమున్నాయండి, కాస్ 4x కాస్ 3x ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు ఇది 4x ఇది 3x, ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి 7x/2, అంటే ఇక్కడ ఫార్ములా అప్లై చేసేటప్పుడు అంటే మనకి నెగిటివ్ కాదు, ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. సో ఆ ఫ్రాక్షన్ రాకుండా ఉండడం కోసం నేను ఈ కాస్ 4x ప్లస్ కాస్ 2xకి ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఇప్పుడు ఇది అప్లై చేస్తే చూడండి, కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏ ప్లేస్లో 4x, బి ప్లేస్లో 2x. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఇదిగో మీకు ఫస్ట్ స్టెప్. ఓకేనండి, ఇదిగో ఫార్ములా అప్లై చేసింది ఇది ఇక్కడ నుండి ఇక్కడికి. ఈ ప్లస్ కాస్ 3x ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయలేదు. అలాగే డినోమినేటర్గా కూడా సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములా అప్లై చేసేయండి. ఏ ప్లేస్లో 4x ఉంది, బి ప్లేస్లో 2x ఉంది, ఇదిగో దీనికి ఈ ఫార్ములా అప్లై చేస్తే సో మీకు డినోమినేటర్ వస్తుంది. అండ్ డినోమినేటర్లో ఉన్న సైన్ 3x కూడా నేనేమి డిస్టర్బ్ చేయలేదు, అలాగే ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు చూడండి 4x ప్లస్ 2x, 4x ప్లస్ 2x అంటే 6x, 6x/2 అంటే 3x, ఇదిగో 2 cos 3x. అదే మనం ఇందాక 3xని 4xని యాడ్ చేస్తే 7x/2 వస్తుంది, అప్పుడు క్యాన్సిల్ అవుద్దండి, అవ్వదు. అందుకని నేను ఆ రెండు యాడ్ చేయలే. తర్వాత 4x మైనస్ 2x అంటే 2x అండి, 2x/2 అంటే x ప్లస్ కాస్ 3x. అలాగే డినోమినేటర్లో కూడా మీరు సింప్లిఫై చేసేసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్లో కాస్ 3x అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, అంటే కామన్ తీసుకొచ్చేమో కదండి. సో బయటకి కామన్ తీసేసాను. కామన్ తీస్తే ఇదంతా ఒక టర్మ్, చూసుకోవాలి జాగ్రత్తగా, ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్మ్. ఈ టర్మ్లో నుండి కాస్ 3x కామన్ తీసేసాము, అండ్ ఇక్కడ కాస్ 3x కామన్ తీసాము, అంటే ఇక్కడ ఏముంటుందండి 2 మరియు కాస్ x. ఇక్కడ కాస్ 3x కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది, ఇదిగో 2 cos x ప్లస్ 1. అలాగే డినోమినేటర్గా కూడా సైన్ 3x కామన్ తీసేసుకుంటే 2 ఉంటుంది, కాస్ x ఉంటుంది, ప్లస్ ఇది 1, ఇదిగో 2 cos x ప్లస్ 1. సో ఈ రెండు సేమ్ వాల్యూస్ కదండి, తీసేద్దాం. సో కాస్ 3x బై సైన్ 3x, కాస్ x బై సైన్ x అంటే కాట్ x కదా, x ప్లేస్లో 3x ఉంది మనకు వచ్చిన ప్రాబ్లంలో, కాబట్టి కాట్ 3x విచ్ ఈస్ ద RHS వాల్యూ, హెన్స్ అని చెప్పి రాసేయండి. ఓకే, ఇవన్నీ కూడా ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అండి, అండ్ బేసిక్ సింప్లిఫికేషన్స్. మీకు ఫార్ములాస్ చెప్తున్నాను, బేసిక్గా ప్రతి స్టెప్ కూడా సింప్లిఫికేషన్స్ ఎలా చేయగలది కూడా నేను చెప్తున్నాను. ఓకేనా, అందుకని ఈ గీతలు అన్నీ కూడా ఎగ్జామ్గా మాత్రం నేను ఎలా పెట్టినట్టు గీతగా అవి మాత్రం పెట్టొద్దండి, ఇది నేను మీకు కేవలం అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. LHS వాల్యూ టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ రాసుకున్నాను, అండ్ LHS వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కాట్ 3x ఆల్సో మైనస్ కూడా, ఈ టర్మ్కి మైనస్ ఉంది, అంటే మైనస్ కాట్ 3x ఉంది, ఇక్కడ కూడా మైనస్ కాట్ 3x ఉంది. సో మైనస్ ఇది అలాగే ఉంచేసానండి, దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసి ఇక్కడ మైనస్ ఈ రెండిట్లో నుండి కూడా మైనస్ కాట్ 3x కామన్ తీసాను. మైనస్ కాట్ 3x అంటే ఇక్కడ ఏముంటుందండి, కాట్ 2x ఉంటుంది, ఇక్కడేమో కాట్ x ఉంటుంది, మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఉంటుంది, ఇది కాట్ 2x ప్లస్ కాట్ x. సరిపోయిందా లేదా? అగైన్ ఈ కాట్ 3x ఉంది కదా, దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నానండి. ఏ విధంగా? కాట్ ఆఫ్ 2x ప్లస్ x అంటే 3xని ఈ విధంగా రాస్తున్నాను. ఎందుకంటే కాట్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేయడం కోసం. కాట్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఎందుకు అప్లై చేయాల్సి వచ్చిందంటే ఇది మనం సింప్లిఫై అవడం కోసం, ఈ పక్కన ఉంది కదండి, ఇది సింప్లిఫై అవడం కోసం. ఓకే, ఒకసారి చూడండి, అంటే ప్రాబ్లం చేసేటప్పటికి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక్క నిమిషం వీటిని రఫ్ చేసేస్తాను. ఇప్పుడు కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటండి, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పాను, ఆ వీడియో కంపల్సరీ చూడండి. కాట్ బి కాట్ ఏ మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఏ ప్లేస్లోనేమో 2x, బి ప్లేస్లోనేమో x, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు నీకు దీని ప్లేస్లో ఇది వచ్చేస్తుంది. ఇంకా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అండ్ ఈ పక్కన ఉన్న ఈ బ్రాకెట్ ఇన్సైడ్ వాల్యూ కూడా నీకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడు డినోమినేటర్లో కాట్ 2x ప్లస్ కాట్ x,
సో ఇదేమో పైన ఉంది, ఐ మీన్ న్యూమరేటర్గా ఉంది, ఇదేమో డినోమినేటర్గా ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అండ్ ఇక రిమైనింగ్ ఏంటండి, మైనస్ కాట్ 2x కాట్ x మైనస్ 1. ఓకే, మైనస్ ఆఫ్ అని చెప్పి వాల్యూ. ఇప్పుడు మైనస్ ఇంటూ చేసేస్తే మైనస్ కాట్ 2x కాట్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 సరిపోయిందా. ఇప్పుడు మళ్ళీ చూడు, ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 1. సో చూసారా, హ్యాండ్స్ ఇంత పెద్ద వాల్యూస్ సింప్లిఫై చేస్తే మనకి చిన్న 1 వచ్చింది. ఓకేనా. కాస్ 6x ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇదంతా కూడా ఆర్హెచ్ఎస్ వాల్యూ. సో టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాను, ఎల్హెచ్ఎస్ వాల్యూ రాసుకున్నాను. అండ్ ఇక్కడ కాస్ 6x నేను ఈ విధంగా రాస్తానండి. కాస్ 3 ఆఫ్ 2x లేదా 3 times 2x ఏదైనా ఒకటే. ఎందుకు ఇలాగే రాశాను అంటే మనకి కాస్ 3aకి ఫార్ములా 4 cos cube a మైనస్ 3 cos a వస్తుంది. ఆ ద్వారా అంటే క్యూబ్ ఉంది కదా, సో మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ 6 ఉంది, మేబీ మనకి 6 రావచ్చు తర్వాత ఫర్దర్ సింప్లిఫికేషన్లో అన్నట్టుగా నేను ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్నాను. సో కాస్ 3a అంటే 4 cos cube a మైనస్ 3 cos a. అంటే ఏ ప్లేస్గా ఎంత వచ్చిందండి మనకి, కాస్ 3a, ఏ ప్లేస్లో 2x వచ్చింది. అంటే 4 cos cube a ప్లేస్లో 2x, ఇదిగో 4 cos cube a ప్లేస్లో 2x మైనస్ 3 cos a అంటే మైనస్ 3 cos a ప్లేస్లో 2x సరిపోయిందా. ఇప్పుడు మళ్ళీ కాస్ 2x ఫార్ములా అప్లై చేయి. కాస్ 2x ఫార్ములా పైన చెప్పానండి నేను. కాస్ 2x అంటే నువ్వు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ తీసుకోవచ్చు, లేదంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 తీసుకోవచ్చు, లేదంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కూడా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సెకండ్ తీసుకున్నాను, ఎందుకంటే ఆర్హెచ్ఎస్ వాల్యూ మొత్తం కాస్గానే ఉందండి, చూసారా మీరు. సో అందుకని ఇంకా కాస్కి సంబంధించిన ఫార్ములా తీసుకున్నాను. దట్స్ వై కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 తీసుకున్నాను. ఇదిగో కాస్ 2x ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, ఈ క్యూబ్ ఉంది కదా హోల్ క్యూబ్ పెట్టేసాం. మైనస్ 3 ఇంటూ ఇక్కడ కాస్ 2x అంటే మళ్ళీ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 సరిపోయిందా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడాలండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి. ఫస్ట్లీ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి అనేది మనం చూద్దాము. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో చూడు, ఇదంతా ఏ, ఇది బి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ సరిపోయిందా. ఫస్ట్ ఏ క్యూబ్ అంటే ఏ, ఇదిగో ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, బి అంటే 1 అండి, సో బి క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఇదిగో ఇదంతా ఏ, ఇదిగో స్క్వేర్. ఓకేనా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఏ ప్లేస్లోనేమో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 తీసుకో, బి ప్లేస్లోనేమో 1 తీసుకో, సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు స్టెప్ వచ్చేస్తుంది. అర్థమైందండి. నెక్స్ట్ అంటే ప్లస్ 3 ఇంటూ ఏబి, ఏ అంటే ఇదిగో 2 కాస్ స్క్వేర్ ఎక్సే ఏ అంటే మైనస్ 2 3 ఏ బి స్క్వేర్ కదా, ఏ అంటే ఇది, బి స్క్వేర్ అంటే బి అంటే 1 కదండి, సో 1 స్క్వేర్ అంటే 1. ఓకే సరిపోయిందా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఫార్ములాస్ అప్లై చేస్తే ఈ క్యూబు 2కి అప్లై అయినప్పుడు 2 క్యూబ్ 8, కాస్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ పవర్లో 3 ఉంది, అంటే 2 ఇంటూ 3 ఎంత అవుతుందండి, ఇదిగో 6 మైనస్ 1 క్యూబ్ అంటే ఇదిగో 1. తర్వాత ఈ స్క్వేర్ 2కి వచ్చినప్పుడు 2 స్క్వేర్ 4 అండి, ఇక్కడ 2కి పవర్లో ఉన్నది కాబట్టి 2 ఇంటూ 2 4, ఇదిగో మొత్తానికి 4 కాస్ పవర్ 4x ఇంటూ 1 అంటే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 2 6 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇదిగో. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనం దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేసాం, దీన్ని ఓన్లీ ఈ లోపల ఉన్న వాల్యూని దీన్ని మాత్రమే సింప్లిఫై చేసాం ఇదంతటికీ కూడా. ఓకే, అంటే ఈ సైడ్ ఈ పక్కన ఉన్న వాల్యూ ఇలాగే ఉంటుంది, అండ్ ఈ ముందున్న 4 కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ఈ కింద స్టెప్లో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి, ఓకే 4 అలాగే ఉంటుంది, అండ్ పక్కన ఉన్న వాల్యూ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం సింప్లిఫై చేసేద్దాము. ఫోర్ ఇంటూ 8 32 కాస్ పవర్ 6x మైనస్ ఇక్కడ 4 ఇంటూ మైనస్ 1 అండి, ఇదిగో -4. తర్వాత ఇక్కడ 3 ఇంటూ 4 ఎంత 12, మళ్ళీ 4 ఇంటూ 12 ఎంత 48 కాస్ పవర్ 4x ప్లస్ 4 ఇంటూ 6 అంటే 24 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 6 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3. ఓకే,
నెక్స్ట్ (32 cos power 6x అండ్ -48 cos power 4x పక్కన రాసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి 24 cos square x -6 cos square x అంటే 24 నుండి 6 తీసేస్తే ఇంకా 18 cos square x సరిపోయిందా. అండ్ ఇక్కడ -4 ఇక్కడ +3 అంటే -1. ఓకే, విచ్ ఈజ్ అవర్ RHS. ఓకేనండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఈ లైన్స్ ఈ గీతలు ఇవన్నీ చూసి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పింది మాత్రమే.